చోటే తలలుంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వంలో సర్వమై ఉన్నటువంటి దేవ, వాక్యమై ఉన్నటువంటి ప్రభువ, శరీరధారిగా మా మధ్యలోనికి దిగివచ్చి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువ, ఇదివరకే శరీరాలుగా మార్చబడి ఉన్నటువంటి మేము నీ మహిమా దేహంలోనికి మార్చబడుటకే మా కోసము చేసిన సమస్త త్యాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. నీ ప్రేమ ఎనలేనిది, నువ్వు చేసిన కార్యాలు కొనలేనివి, నువ్వు చూపుచున్నటువంటి వాత్సల్యం ప్రభు ఎన్నటికీ కూడా నాయన మేము తిరిగి నీకు చెల్లించలేనటువంటి విషయాలు నాయన. ఆ వాత్సల్యమును, ఆ ప్రేమను, ఆ త్యాగమును, ఆ రక్తమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు, మేము నాయన సంపూర్ణమైనటువంటి ప్రాణాత్మ శరీరాలన్నిటినీ కూడా మీ ఎదుట నాయన పోస్తా ఉన్నాము. సంపూర్ణమైన లొంగుబాటుతో మీ దగ్గరికి వచ్చి ఉన్నాము నాయన. ఈ స్థలంలో మనుష్యుని యొక్క ఆత్మలు, మనుష్యుని యొక్క ప్రభావాలు, మనుష్యుని యొక్క ఉద్దేశాలు, మనుష్య యొక్క నడతలు ఇక్కడ కనబడకుండా కేవలం నీ పరిశుద్ధాత్మ వలనైన క్రియలు మాత్రమే ఇక్కడ ఉండలాగున, అలాంటి ఆలోచనలు మాత్రమే నడపబడులాగున సహాయం దయచేయండి. ఈ ఆరాధన అంతట్లో కూడా నాయన నీకు మాత్రమే ఘనతయు మహిమయు చెందులాగున, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుతున్నటువంటి నాయన ఈ యొక్క ఆరాధనగా ఈ ఆరాధన ఉంచమని ప్రార్థిస్తా ఉన్నా. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని నీ పరిశుద్ధాత్మ సంచారం నా మధ్యలో జరిగింపజేయమని ప్రార్థిస్తా ఉన్నా. ఆయన మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, జీవమును పొందుకోవడానికి, బోధ చేయబడడానికి, జ్ఞానంలో వృద్ధి చెందుటకు, నాయన సహవాసం ఎదుగుట కొరకు ఆయన మేము వచ్చి ఉండగా దేనికోసమైతే ఇక్కడికి వచ్చి ఉన్నామో ఆ యొక్క కారణము నెరవేర్పు జరిగింపజేయమని, తిరిగి వెళ్ళినప్పుడు మా హృదయాలు నింపబడి వెళ్ళులాగిన సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మంచిది. కూడి వచ్చినటువంటి మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. నాన్న, ఈ మధ్యలో ఇంత ఖాళీ స్థలం ఎందుకు వచ్చింది? ముందు జరగండి. వెనకాల వచ్చే వాళ్ళకి స్థలం వచ్చినట్లుగా మీరు కూర్చోమని 1000 మార్లు చెప్తున్నా కూడా మీరు జరగడం. ముందుకు రండి. ఈ పక్క జరగలను ముందుకు వచ్చేయండి. ఒక వరుస ముందుకు రండి. అందరు ఒక వరుస. నువ్వు ఇంక ముందుకు రానన్నా, ముందుకు వచ్చే, ముందు జరగండి. వెనకాల వచ్చి వెళ్ళే వారికి రాకపోకలకి స్థలాలు ఉండాలి కదా. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. అవును సహోదరులు, ఒకడినొకడు వందనములు చెప్పుకోనుడి. వందనం అంటే వందనము, నమస్తే, కరెక్ట్, హిందీలో చెప్పారు. గ్రీటింగ్స్, అవి గ్రీటింగ్స్ అంటే అంటే చాలా రకాల గ్రీటింగ్స్ ఉంటాయి. దీన్ని కూడా వర్తమానం చెప్పాల్సి వచ్చేటట్టు చాలా రకాల గ్రీటింగ్స్ ఉంటాయి. దాంట్లో సెల్యుటేషన్ అంటే వందనం అనేది ఒక రకం. అట్లా దాన్ని ఇంగ్లీష్లో సెల్యుటేషన్ అంటారు. సెల్యూట్ టు ద బ్రెత్రెన్స్ అంటాడు. సెల్యూట్ తెలుసు కదా, మీరు జెండాకు సెల్యూట్ కొడతారు చూసారా, దాన్ని వందనము అంటారు. ఇంగ్లీష్లో సెల్యుటేషన్ అంటారు అక్కడ. సరే, అది డిఫరెంట్ సెపరేట్ టాపిక్. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ ఆనందంగా ఉన్నారా? చాలా సంతోషము. మీ ఆనందానికి ప్రభు మాత్రమే కారణమై ఉండాలి. ఈ లోకంలో చాలా విషయాలను బట్టి ఆనందపడడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు బాగా నడిచినా కదా, చక్కటి ఆహార పదార్థాలు తీసుకున్నా, వాహనాలు వచ్చినా, గృహాలు వచ్చినా, స్థలాలు వచ్చినా, పొలాలు వచ్చినా, పశువులు వచ్చినా, ఏదొచ్చినా ఆనందం కలుగుతుంది. కానీ ప్రభు వల్ల కలిగే ఆనందం కావాలి. ఆమేన్. అంతేనా కదా? ఎప్పుడైనా ఆలోచించండి, దూర ప్రాంతాలకు వెళ్ళి నువ్వు ఇంటికి రాగానే నీ యొక్క పిల్లోడికో పాప కోసం ఏదో ఒక వస్తువు తీసుకొస్తావు కదా. వాడు ఆ వస్తువుని బట్టి ఆనందపడితే నీకు బాగా అనిపిస్తుందా? నిన్ను బట్టి ఆనందపడితే బాగా అనిపిస్తుందా? నువ్వు వచ్చి డాడీ నాకు ఏం తెచ్చావు అనగానే ఇదిగోరా అని చెప్పి ఒక వస్తువు అది తీసుకుంటే అని తీసుకొని ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఇంతే అనుకుంటావు. కానీ వాడు ఆ వస్తువుని పక్కన పెట్టి నిన్ను హత్తుకొని 2 ముద్దులు ఇచ్చి అబ్బా నిన్ను మిస్ అయిన డాడీ అని చెప్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇదే వ్యత్యాసం. ప్రభువుని బట్టి ఆనందపడడం పోయి ప్రభు ఇచ్చే బట్టి ఆనందపడుతున్నారు. ఇక్కడ తేడా కనబడుతుంది. కాబట్టి మీ ఆనందానికి ప్రభు కారణం అవ్వాలి. ప్రభు ఇచ్చేటువంటి ధనాన్ని బట్టో, పదార్థాన్ని బట్టో, అవకాశాన్ని బట్టో, మిగిలినటువంటి వసతులను బట్టో ఆనందం కాదు, కానీ ప్రభువును బట్టి ఆనందం మనకి. అది ఉన్నాడుగా చాలు కదా. మోషే అంటాడు, ఈ 20 లక్షల కాలు బలం నా పక్కన లేకపోయినా పర్లేదు ప్రభువా, నీవు ఉంటే చాలు అంటాడు ఆయన. నువ్వు ఒక్కడు ఉండు, నేను గెలుస్తాను.
వారందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు అంటాడు ఆయన. కాబట్టి నిజంగానే అన్నిటిని కూడా త్యజించి వేటిలో కూడా ఆనందాన్ని కనుగొనకుండా ప్రభువులోనే, దేవుడిలోనే కలిగే ఆనందమే నిజమైన ఆనందము. ఎందుకంటే ఈ పదార్థాలు మారిపోతాయి, చెడిపోతాయి, పాడైపోతాయి. కరెక్టేనా? దేవుడు నీకు మంచి చక్కటి రుచికల ఆహారాన్ని ఇచ్చాడు, గంట ఒక 24 గంటలైతే పాడైపోద్ది అది. ఇస్తారు వాహనం కొత్తగా ఉంటుంది, ఎప్పుడు కొత్తగానే ఉంటుందా? తుప్పు పట్టాల్సిందే, దాని వల్ల టిక్కరింగ్ చేయాల్సిందే. ఏదైనా సరే దానికంటూ నిర్ణత కాలంలో ఒక ఖచ్చితమైన వ్యాలిడిటీ ఉంటుంది. వ్యాలిడిటీ లేనటువంటిది దేవుడు ఒక్కడే. నిత్యత్వంలో ఉన్నాడు ఆయన, మార్పు చెందడు. ఆయన కాలం అనే పరిమాణంలో లేడు, ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. కాబట్టి అలాంటి ఆయనను మనలో ఉంచుకొని ఆయనను బట్టి సంతోషపడ్డామా, మన ఆనందము ఎప్పుడు నిత్యం ఉండేదే. ఆమేన్. చాలా మంచిది, చాలా సంతోషము. చదవబడిన లేఖనం గుండా మనం కొంత సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 15వ వచనం వరకు మనం గమనించాం. ఈ చదవబడినటువంటి లేఖనంలో కొన్ని వారాలుగా దీన్ని చూస్తూ వస్తున్నాము. ఈ వర్తమానం యొక్క ప్రధానమైన ఉద్దేశము ది అటైనబిలిటీ ప్రాసెస్ ఆఫ్ ది మార్క్ ఆఫ్ ది బీస్ట్, మృగం యొక్క ముద్రను పొందుకునే క్రమం. ఎందుకు దీన్ని మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, మనం అందరం కూడా దేవుడి చేత ఆశీర్వదించబడాలే కోరుకుంటాం. ఏ ఒక్కరు దేవుని దగ్గర నుంచి శిక్షల్ని ఊహించరు, ఆశించరు, కోరుకోరు కూడా. దేవుడా నన్ను కొట్టు, నన్ను చంపు అని కావాలని ఎవరు అడగరు. కానీ ఆశీర్వాదాలు మాత్రమే పొందుకోవడానికి తయారు చేయబడ్డాం మనము. నిన్నటి దినాన్ని ఒక మాట చూసాము, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ మేడ్ టు లై కదా. అబద్ధము ఆడడానికి మనుషులు తయారు చేయబడలేదు అంటాడు దేవుడు తన ప్రవక్త ద్వారా. మనుషులు శాపాన్ని, శిక్షల్ని, మరణాల్ని పొందుకోవడం కోసం కూడా తయారు చేయబడలేదు. వాడు తయారు చేయబడింది జీవములో ఉండి జీవ సంబంధమైనటువంటి పరిమాణాన్ని పరిపాలించడానికి తయారు చేయబడ్డాడు. కానీ అలాంటి మానవుడు మరణం వైపుగా అడుగులు వేయకుండా ఉండాలన్నది ఆయన చిత్తమైన ప్రణాళిక. కానీ మన సహజ తప్పిదాలను బట్టి, మానవ సంబంధమైనటువంటి ఆ పొరపాట్లను బట్టి జరిగిన కార్యం ఏంటయ్యా అంటే, మనుషుడు ఆశీర్వాదాలకు మారుగా శాపాలను ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ 2 వ్యక్తులు కనబడుతూ ఉన్నారు, కయీను, హేబేలు. ఇద్దరు కూడా భక్తి చేయాలనే ప్రయత్నం చేశారా? ఆమేన్. ఇద్దరికి దేవుడు అంటే ఇష్టమేనా? నా ప్రశ్న మంచిగా వినాలి. ఇద్దరికి దేవుడు ఇష్టమేనా? ఖచ్చితంగా ఇష్టమే. ఇద్దరికి ఇష్టమే. ఇష్టం లేకపోతే తన పంట పొలంలోంచి అర్పణ తీసుకురావాల్సినటువంటి ఒక ప్రేరేపణ కలిగి ఉండకపోయేవాడు అతడు. అతడికి కూడా దేవుడు అంటే ఇష్టమే. ఇప్పుడు మనలో కూడా చాలామంది, ఎందుకంటే మనలో ఎందుకు అంటూ ఉన్నానంటే, ఇది దేవుడు చూపించిన మర్మాల్లో పెద్ద మర్మం ఇది. ఏం మర్మం అయ్యా అంటే, సంఘంలో ఎల్లవేళలా గోధుమలతో పాటు గురుగులు ఉండక మానదు. 2 కలిసే నడుస్తూ ఉంటాయి. 2 ఒకదానితో ఒకటి పోల్చబడినట్టుగానే ముందుకెళ్తూ ఉంటాయి. ఇద్దరు ఒకే పొలంలో ఉన్నారు, ఇద్దరు భక్తి చేయాలని చూస్తున్నారు, ఇద్దరికి దేవుడు అంటే ఇష్టము, ఇద్దరికి ఆశ, కోరిక ఉన్నది. కానీ వారు ఎన్నిక చేసుకున్న మార్గాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. కరెక్టేనా? ఒకరు అంటారు ఏమని, దేవుడి దగ్గరికి ఒక మంచి జంతువును బలిద్దామని. మరొకరు అనుకుంటున్నారు తనకున్నటువంటి పంట పొలంలో కొంత అర్పణ తీసుకొద్దామని. ఇరువురి అర్పణే. కానీ దేవుడు ఒకరి అర్పణను అంగీకరించారు, మరొకరి అర్పణ అంగీకరించలే. మన ప్రాంతీయ భాషలో ప్రస్తుతం మన సమకాలీన కాలంలో చెప్పిన ఒక మాట, కొంతమంది విశ్వాసుల యొక్క హృదయాన్ని దేవుడు అంగీకరించాడు, కొంతమంది హృదయాలను అంగీకరించలే. కొంతమంది యొక్క భక్తి విధానం అంగీకరించాడు, కొంతమంది భక్తి విధానం అంగీకరించట్లేదు. కొంతమంది యొక్క వాక్యానుసారంగా నడుస్తున్నామనే ఆలోచన కలిగిన వ్యక్తుల యొక్క ప్రార్థనలు, వారి యొక్క స్థితిగతులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మరికొంతమంది ఆశీర్వదించట్లే. మనం ఎటువైపు నిలబడ్డామో తెలుసుకోవడానికి ఈ వర్తమానం ఉపయోగపడాలి. మనము అంగీకరించబడుతున్నటువంటి భక్తిలో కానీ, లేదా లక్ష్య పెట్టబడినటువంటి అర్పణ ఇస్తున్నటువంటి కయ్యూను భక్తిలో కానీ ఉన్నామా లేదా తెలుసుకోవాలి. అలా ఉన్నామా లేదా తెలుస్తుంది. దేన్ని బట్టి అంటే, యేసు ప్రభువు వారు యూదులతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. అలా అంటే సరిపోతా, ఆధారాలు కావాలి. ఏంటి ఆధారాలు? వాడికున్న గుణ లక్షణాలే మీలో ఉన్నాయి అన్నాడు. వాడు ఆది నుంచే అబద్ధీకుడు, నరహంతకుడు, మోసగాడు, తప్పుడు బీజం కలిగిన వాడు. వాడు ఎప్పుడు కూడా ఏ గుణ లక్షణాల్లో ఉన్నాడో అవే గుణ లక్షణాలు మీలో ఉండుట వలన ఇదిగో మిమ్మల్ని దుష్ట సంబంధి అని చెప్పాను అన్నాడు ఆయన. మనము భక్తి చేస్తున్నాము, మనము అర్పణ తీసుకొస్తున్నాము. నేటికి అర్పణలు ఉన్నాయా? బలులు ఉన్నాయా? అయ్యా
రోజు మీరు కుటుంబ ప్రార్థనలు రాత్రిపూట మీరు చేసేది ఏం చెయ్య? కుటుంబ అది బలిపీఠం. అది అక్కడ బలులు అర్పిస్తున్నారు. దేని చేత? నోటి మాటల చేత కాదు, మీ హృదయాల చేత, మీ మార్పుల విషయంలో, మీ బలహీనతల విషయంలో బలులు జరుగుతున్నాయి. అక్కడ నిత్యము జరుగుతున్న ఆ బలులు మిమ్మల్ని దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెడతా ఉన్నాయి. కానీ సమస్యలు ఎక్కడొచ్చిందయ్యా అంటే అర్పణ ఇవ్వడం వరకే చూస్తున్నాం మనం. విశ్వాసులందరూ కూడా అది మేలైనదైనా సరే చెడ్డదైనా సరే, అంటే కయ్యను లాంటిదైనను హేబేలు లాంటిదైనను అర్పణ ఇవ్వడం వరకే చూస్తున్నాం. కానీ ఇంతకీ దాన్ని దేవుడు అంగీకరించడం లేదా చూడట్లేదు. ఆయన అంగీకరించడం లేదా తెలుసుకునేంత సమయం కూడా లేదు చాలా మంది దగ్గర. నేను అర్పించాను నా బలిని, దేవుడు అంగీకరించాడా? అంగీకరించలేదా? అందరి విశ్వాసాలు ఎలా ఉంటాయంటే అంగీకరించే ఉంటాడు దేవుడు అని నమ్ముతారు. ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారంటే నేను అర్పించానయ్యా, నేను ప్రార్థించాను, నేను భక్తి చేశాను, దేవుడు దాన్ని ఆమోదిస్తున్నాడు అన్న ఆలోచనలోనే ఉన్నారు. ఆ విశ్వాసం మంచిదే, ఆ విశ్వాసం మంచిదే, అది ఎప్పటికీ తప్పు కాదు. కానీ షరతుల గుండా రానటువంటి దేవుడి యొక్క విమోచన ప్రణాళికతో ఒదిగిపోనటువంటి ఏ అర్పణైనా సరే దేవుడు లక్ష్య పెట్టడు. నీ వైపుగా నువ్వు విశ్వాసం కలిగి ఉండు, ఏమని? అంగీకరిస్తాడు ప్రభు అని. కానీ దేవుడు అంగీకరించాడు నీ భక్తిని, నువ్వు ప్రార్థన చేసే విధానాన్ని కానీ, నువ్వు వాక్యాన్ని తీసుకునే విధానం కానీ, ఈ వర్తమానాన్ని గ్రహించిన విధానం కానీ, సంఘంలో నీ పాత్ర కానీ, సహోదరుల మధ్య నీ ప్రవర్తన కానీ దేవుడు అంగీకరించి అవును కుమార్తె నువ్వు చేసింది సరి అయినదే, అవును కుమారుడా నువ్వు నాలాగా ప్రవర్తించవన్నా అంటాడా? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన లక్ష్య పెట్టుటలో ఉన్నటువంటి ఆ ప్రతిస్పందన విషయంలో మనం స్పృహ కలిగలేము. ఎంత మట్టుకు కూడా అర్పించామా, అర్పణ చేశామా, ప్రార్థన చేశామా, ఒక క్రియ చేశామా, మనం మాట్లాడమా అని మన వైపు నుంచి వచ్చే విషయాన్ని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం. కానీ ఆయన లక్ష్య పెట్టాడా లేదా ఇక్కడ ఆలోచన కలగడంలే. దాని విషయంలో ఈ వర్తమానం మీకు ఉపయోగపడాలా? ఏ ఏ విషయాలు కలిగి ఉంటే ఆ అర్పణలు అంగీకరించబడుతున్నాయి, ఏ ఏ గుణాలలో మన అర్పణలు లక్ష్య పెట్టబడక తృణీకరించబడుతున్నాయి అన్న విషయం తెలుసుకోగలగాల. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు వారి ఇరువురి యొక్క అర్పణలు చూసినప్పుడు ఒకరి అర్పణను అంగీకరించడానికి మరొకరి అర్పణ అంగీకరించకపోవడానికి ఉన్న ప్రధానమైన కారణాలు మనం గమనించినట్లయితే, ఈ కాలంలో దేవుడు ఒక వ్యక్తిని తన రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి అతడు పరిపూర్ణమైన మానవుని స్వరూపంలోనికి మార్చబడితేనే అతడు పరిశుద్ధాత్మను పొందుకొని తన రాజ్యంలోకి తీసుకుంటానని మాటిచ్చాడు ఆయన. ఖచ్చితంగా ఈ పరిపూర్ణతను ధరించుకోవాలా. ఈ పరిపూర్ణతలో అసంపూర్ణమైనా సరే, ఈ పరిపూర్ణతలో శూన్యమైనా సరే, ఈ పరిపూర్ణతకు విరోధమైనా సరే దేవుడు రాజ్యంలోకి రారు. అన్నమాట గ్రహిస్తున్నారా? అంటే ఈ పరిపూర్ణ మానవుని స్వరూపంలో మొత్తం వరకు పరిశుద్ధాత్మ ముద్ర వరకు వచ్చిన వారు మాత్రమే రాజ్యంలో స్వతంత్రించుకుంటారు. సగం వరకు వచ్చావు, మిగిలిన సగం లేదు. తెలీదు, నువ్వు బుద్ధి లేని కన్యకగానే ఉండవచ్చేమో, లేదా జారి విడవచ్చేమో, దానికి గ్యారంటీ లేదు. లేదా ఈ పరిపూర్ణ మానవుని స్వరూపంలో పూర్తిగా శూన్యము, స్టార్టింగ్ 0 దగ్గర నిలిచిపోయావు, ఎత్తబాటు గడి వచ్చేసింది, అప్పుడైనా సరే విడవబడతాం మనం. లేదా ఈ పరిపూర్ణ మానవుని స్వరూపంలో చెప్పబడినటువంటి ఈ గుణ లక్షణాలకు విరోధమైన గుణ లక్షణాలు ఉన్నాయి. అది కొంచెమైనా మధ్యస్థంగానా ఎక్కువైనా సరే ఆయనను తృణీకరించబడతాడు. దేన్ని బట్టి చెప్తున్నారయ్యా అంటే గడియ వర్తమానికి అంటాడు టు రిజెక్ట్ ద బాప్టిజం సీల్ కదా, పరిశుద్ధాత్మ ముద్రను తృణీకరించుటయే, లేదా అనేబుల్ టు రిసీవ్ ద సీల్ ఆఫ్ గాడ్. దేవుడు మన పైన వేసే ముద్రను చూసారా, ఆ ముద్రను పొందుకోలేకపోవటే మార్క్ ఆఫ్ ద బీస్ట్, మృగం యొక్క ముద్ర. మనం గమనించినట్లయితే పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండ 15వ ఒక మాట చూసాం. ఏమని? ఒక దాసుడు, అతడు దాసునిగా ఉండి 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 అతడికి విమోచింపబడే గడియ వస్తుంది, 7 years పీరియడ్ కదా. విమోచింప గడియ వచ్చినప్పుడు అతడికి స్వతంత్రత అనే మార్గం తెరవబడుతుంది. ఆ స్వతంత్రత మార్గము ఈ రోజున ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి కూడా కనపరచబడ్డది. ప్రతి ఒక్కరికి, వెదర్ వారు సంఘ శాఖల్లో ఉండవచ్చు, వర్తమానంలో ఉండవచ్చు, ఎక్కడ అన్యులుగా ఉండవచ్చు, వారికి ఆ స్వతంత్రత అనే మార్గాన్ని ఎప్పుడు దేవుడు ముందు పెడతా ఉంటాడు. లోకంలో తిరుగుతున్న మన ఎదుట, నాన్న నువ్వు నా ఎదుట రావాలా, నువ్వు నాతో పాటు రావాలి, నన్ను వెంబడించాలి, నువ్వు నా రాజ్యంలో ఉండాలి అనే కోరికతో, ప్రేమతో దేవుడు ప్రతి ఒక్కరిని సంధిస్తాడు.
అది యవనస్తులైనా సరే, చిన్నవారినైనా సరే, పెద్దవారినైనా సరే, వారు ఏ ప్రాంతంలో ఉండని, ఎలాగైనా ఉండని. కానీ ఆ మార్గం దగ్గరకు వచ్చేసరికి ఒక వ్యక్తి యేసుక్రీస్తు సువార్త బాగానే ఉంది, కానీ నేను అంగీకరించను. కొంతమంది యేసు ప్రభు సువార్త బాగుంది, నేను సంఘానికి వస్తాను, దేవుడి మాటలు వింటాను, దేవుడి ప్రజలతో స్నేహం చేస్తాను, కానీ రక్షణ తీసుకోను. నా మాట విన్నారా? యేసు ప్రభు సువార్త బాగుంది, అంగీకరించాను, సంఘంలోకి వచ్చాను, సహవాసం చేస్తా ఉన్నాను, బాప్తిజం కూడా తీసుకున్నాను, కానీ శుద్ధీకరణ చేసుకోను. నేను ఇటు బాప్తిజం పొందాను నేను, కానీ నన్ను నేను కడుక్కోను. నా పాపపు స్వభావాలని, పరిపూర్ణ మానవుని స్వరూపంలో చెప్పబడిన ఈ సద్గుణాలను, ఈ గుణములతో నన్ను నింపుకోవడంలో మాత్రము నేను అసంపూర్ణంగా ఉంటాను. ఇదో కొంతమంది చేశారు. వీళ్ళందరికీ కూడా బాధాకరమైన విషయం ఏంటంటే పరలోక రాజ్యం మీకు రాదయ్యా. ఈ గడియ వర్తమానికి అదే చెప్పాడు. ఈ రోజున ప్రీచర్స్ అంట సున్నితంగా బోధించేవారు అయ్యారట. ఆయన అంటాడు, పులిపిట్ని బలంగా గుద్ది పాపం చేస్తే నువ్వు పరలోక రాజ్యంలోకి రావు, సరిగ్గా నివసిస్తే పరలోక రాజ్యంలోకి వస్తావని కరాఖండితంగా చెప్పేవాళ్ళు కావాలన్నాడు ఆయన. ఎందుకంటే భిన్న అభిప్రాయాలు ఉంటాయిగా. ఇంత కఠినంగా చెప్తే వాడని ఉంటాడా? ఇంత కఠినంగా మాట్లాడితే సంఘంలోకి వస్తారా? ఆ రోజున శిష్యులు అలాగే మొహాలని మాడిశారు. ఏమని? అబ్బో, వివాహ బంధం ఇట్లాంటిదైతే పెళ్లి చేసుకోకపోవడం మంచిదేలే అన్నారు. సార్, ఇంత కఠినమైనదా? ఇంత కష్టంతో కూడుకుందా? భక్తి మార్గం అంటేనే అది. భక్తిలో ఉండే శక్తి కావాలంటే దాని ప్రకారంగా నడవాలి. శక్తి కావాలి, కానీ ఎలా పడితే అలా మనము ముందుకు సాగుతామంటే కుదరదు. ఎక్కడికి పోయినా సరే పరిపూర్ణ మానవుడి స్వరూపం యొక్క సంపూర్ణతకు వస్తేనే తప్ప రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం జరగదు. ఆమేన్. కానీ ఈ పరిపూర్ణ మానవుడి స్వరూపంలోనే అనేకమైన విషయాలు చూసాం మనం. ఇది నీతీకరణ జరిగినప్పుడు, శుద్ధీకరణ జరిగినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తికి పరలోక రాజ్యం అనేది సంపూర్తిగా అతడికి. ముద్ర అంటేనే టికెట్ కన్ఫర్మ్ అయ్యా. ముద్ర అంటేనే టికెట్ కన్ఫర్మ్. లేదు, శుద్ధీకరణ వరకు మాత్రమే వచ్చి తర్వాత ముద్రను పొందుకోకుండా అట్లా నిలబడినావు అనుకో, నీ తత్కాల టికెట్. నీది ఏం టికెట్? అది తత్కాల టికెట్. అంటే అవుతుందో కాదో, దొరకదో గడిబిడి గండం, నూరేళ్ళ ఆయుష్ లెక్క బతకాల్సిందే. ఎస్ సార్. తర్వాత ఒకవేళ శుద్ధీకరణలో లేవనుకో, అయ్యా శుద్ధీకరణలో లేవనుకో, నీదిగా జనరల్ భోగి. ఎట్లా? వధువుకి సహాయం చేస్తే వచ్చే వర్గంలో పడితే పడవచ్చు, కింద మీద పడి ప్రయాణం చేయాలి, అది కూడా గ్యారంటీ లేదు. చేసిన ఎవడు ఏ దొంగతనం చేస్తాడో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. టు రిజెక్ట్ ది మార్క్ ఆఫ్ ద గాడ్, దేవుని ముద్రను తృణీకరించుటే, లేకపోతే దేవుని ప్రవక్త అంటారు అన్ఏబుల్ టు రిసీవ్ ద మార్క్ ఆఫ్ ద గాడ్, దేవుని ముద్రను పొందకపోవడమే మృగం యొక్క ముద్ర. కరెక్టేనా? దేవుని యొక్క ముద్రను పొందకపోవటం అంటే ఎక్కడెక్కడ చూడండి. ఇక్కడ నుంచి మొదలుకొని కిందున్న ఏ స్థాయిలోని ప్రయాణం వచ్చి ఆగిపోయినా దేవుని ముద్ర మనం పొందనట్టే. విశ్వాసంతో బాప్తిజం తీసుకున్నావు, అక్కడే నిలిచిపోయావు, మృగం యొక్క ముద్రలోనే ఉన్నావు. కొంత మట్టుకు ప్రయాణం చేసావు, ఎక్కడి వరకు? ఆశా నిగ్రహం వరకు వచ్చావు, సహనాల్లో సహోదర ప్రేమలో ఇక్కడ నిలిచిపోయావు, ఎదగలేకపోయావు, ముద్ర పొందుకోలేకపోయావు, ఇంకా మృగ ముద్రలో ఉన్నట్టే. అసలు ఈ ఎంటైర్ ఈ ప్రాసెస్లోకి రాకమునిపే నా రక్షణే వద్దు బాబు నాకు అని బాప్తిజం లేకుండా దూరంగా నిలబడ్డావు, మృగం యొక్క ముద్రను పొందుకున్నట్టే. కరెక్టేనా? మృగం యొక్క ముద్రను పొందుకున్న వారిగానే ఉన్నారు. కానీ మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి కయ్యను వెంటనే పొందుకోలేదు కదా. నాట్ బై బర్త్, పుట్టుకతో అతను ముద్రను పొందుకున్న వాడిగా లేడు. అతడు తన జీవితం అంతట్లో అనేకమైన పర్యాలు దేవుడు అవకాశాలు ఇచ్చాడు. అనేక మార్లు చూసి లాస్ట్కి ఇక నువ్వు వినవు నాన్న, నువ్వు రిప్రొబేట్ మైండ్ అంటే తిరస్కార లేదా తృణీకరించేటువంటి మనస్సు నీకు వచ్చేసింది. ఇక నువ్వు ఎంత చెప్పినా నువ్వు తృణీకరిస్తూనే ఉంటావు. నువ్వు ఏ వర్తమానం చెప్పు, ఎంత మర్మాన్ని చెప్పు, ఎంత ప్రత్యక్షతను తీసుకురా, తృణీకరించే బుద్ధి నీలోకి వచ్చేసింది. ఇప్పుడు నీ పైన సీలేస్తాడు. ఆ సీలే మృగం యొక్క ముద్ర. ఈ మృగం యొక్క ముద్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎవడు కనుగొనకూడదు, ఎవడు చంపకూడదు. అందుకేనా
అందుకొరకే ఈ ముద్రను పొందుకున్న వాళ్ళందరూ కూడా కాలక్రమేణా రాజుల కాలంలో అవ్వచ్చు, ప్రవక్తల కాలంలో అవ్వచ్చు, శిష్యుల కాలంలో అవ్వచ్చు, ఇప్పుడు ప్రస్తుతం నివసించుతున్న రాజ్యాధికారాల కాలంలో అవ్వచ్చు, వారు ప్రపంచానికి కనబడకుండా, చంపబడకుండా ఇంకా నివసిస్తూనే ఉన్నారు. ఆ ముద్ర కొనసాగుతూ వస్తుంది. దీని తర్వాత మరొక వర్తమానం చెప్తాను, ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద సీల్. ముద్ర యొక్క కొనసాగింపు గురించి మేము ముందు మాట్లాడతాను. ఆ ముద్ర ఆ రోజు ఏదేనులో మొదలుకొని ఇప్పటి వరకు ఆ ముద్ర ఆయా కాలంలో ఎలా కొనసాగుతూ వచ్చింది, ఎలా ఒక్కొక్కరిపైన పనిచేస్తూ వచ్చింది, ఎలా దాచిపెట్టబడింది, ఎలా చంపబడకుండా ఉంటున్నారు. ఈ ముద్ర కాలానుగుణంగా మారుతూ వచ్చింది. అన్ని కాలాల్లో ఆ ముద్ర ఒకేలా లేదు, దాని రూపం మారుతూ వచ్చింది. కానీ ద స్పిరిట్ ఆఫ్ రెప్రబేట్ మైండ్, తిరస్కార బుద్ధి కలిగిన ఆత్మ మాత్రము ఒకేలాగా పనిచేస్తుంది. అయ్యా, కనుక దేవుడి యొక్క ముద్రను పొందుకోవడానికి ఏ క్రమాన్ని అయితే దేవుడు పెట్టి ఉన్నాడో, మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి కూడా దాన్ని తృణీకరించుటే మృగం యొక్క ముద్రను పొందుకునే క్రమం. అబ్సల్యూట్లీ ఆమేన్. మనం గమనించాము, ఇంతకాలం నుంచి ఇప్పుడే మడిపేశారు. ఎవరెవరు మడిపేసింది? గాడ్ బ్లెస్ యూ. దాంట్లో విశ్వాసానికి విరుద్ధమైనటువంటి మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి కావలసినటువంటి, మృగం యొక్క ముద్రను అప్పజెప్పేటువంటి గుణలక్షణము అవిశ్వాసము. కరెక్టేనా? హెబ్రీ 11 మనం చూసినట్టుగానే కయ్యను అవిశ్వాసం వల్లే, అంటే విశ్వాస విషయంలో వ్యత్యాసాల వల్లే హేబేలు కంటే తక్కువైనటువంటి అర్పణ, లక్ష్య పెట్టడానికి వీలైన అర్పణ విశ్వాసంతోనే ప్రారంభమైంది. కరెక్టేనా? తర్వాత విశ్వాసం తర్వాత సద్గుణానికి కపట నాటకం అనేటువంటిది ఎసరు. తర్వాత జ్ఞానానికి కుయుక్తి, కదా. యుక్తి వేరు, కుయుక్తి వేరు అని చెప్పాను. యుక్తి మంచిది, కుయుక్తి మంచిది కాదు. తర్వాత ఆశా నిగ్రహము, దానికి సెన్షువాలిటీ, శరీర సుఖ అనుభవము. సహనము, అసహనం. దైవభక్తి, భక్తిహీనత, అన్గాడ్లీనెస్, ఇర్రెవరెన్స్, ఇంకా వికెడ్నెస్. అంతేనా కదా అమ్మ? ప్రౌడ్నెస్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు తర్వాత సహోదర, అక్కడికి వచ్చాం ఈ రోజున. అయిపోయింది, ఇక తొందరగా మనం ముద్రను పొందుకోవాలి. ఏదో ఒక ముద్రను పొందుకుందాం. ఇక 7 మెట్లు ఎక్కేసాక నెక్స్ట్ ఏంటి? టైమ్ ఆఫ్ సీల్. ముద్ర పొందుకునే సమయం వచ్చేసినట్లే. సహోదర ప్రేమకి ఎవరైతే ఈ 6 గుణలక్షణాలు కలిగి, సహోదర ప్రేమ అనేటువంటి 7వ చిట్ట చివరి గుణలక్షణం కలిగిన తర్వాత, ఆ సహోదర ప్రేమను ఇతడిలో తన సాటి సహోదరిలో తన సాటి సహోదరిని ప్రేమించడంలో వీరు సంపూర్ణులు అనబడగానే నీ పైన దేవుని ముద్ర వస్తుంది. దేవుడు ముద్ర అనగానే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ అ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ గాడ్. సంపూర్తి చేయబడిన కార్యము అని దేవుడు నీ పైన ముద్రేశాడు. ఇక నువ్వు డైరెక్ట్ ఎక్కడికి ప్రయాణము? పరలోకానికే. అప్పటిదాకా నేను ఎవడు కదిలించలేడు. కరెక్టేనా? కానీ దానికి విరోధమైన కార్యం ఒకటి ఉన్నదయ్యా. ఏదది? సహోదర ప్రేమకి విరోధమైనటువంటి మాట స్వార్థము. స్వార్థాన్ని గురించి విందామా? వినడానికి చాలా చిన్న పదంలా కనబడుతుంది కదా, కానీ అది ఏ స్థాయిలో దేవుడు తన ప్రవక్త ద్వారా స్వార్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడో అవి వింటుంటే గుండెలన్నింటిలో భయం కలుగుతుంది. నెక్స్ట్ టైం తినే తిండి దగ్గర కూడా తీసుకుపోయి పక్కుడి కడతావు. వింటున్నావా? తినే తిండి దగ్గర కూడా తీసుకెళ్ళి పక్కన పెడతావు. చర్చిలో ఒకరికి స్థలం ఇవ్వకపోవడానికి కూడా గుండెలు అదరాలి నీకు. ఇక నుంచి నేను జరగను, మీరు వచ్చి ముందు కూర్చోరు. లేదు, ఇట్ విల్ ఎక్స్పోజ్ అవర్ సెల్ఫిష్నెస్. మన యొక్క స్వార్థాన్ని ఇది బయట పెడుతుంది. వాక్యం అంటేనే అర్థమయ్యా. ఆ అర్థం దగ్గరకు వచ్చి ఏం చూస్తాం మనము? నాలో ఏమున్నదో చూపించడమే ఆ వాక్యం చేసే అద్భుతమైన పని. ఆ అర్థం చేసే అద్భుతమైన పని అదే. వాక్యం దగ్గరకు వచ్చి, అద్దం దగ్గరకు వచ్చి నా ముఖంలో నా మల్యాలు కనబడద్దంటే అద్దం పాడైనట్టు, లేదా నీ చూపు దెబ్బతిన్నట్టు, ఏదోటి జరిగినట్టు. అయితే తప్పుడు అద్దం అయి ఉండాలా, లేదా నువ్వు గుడ్డివాడం అయి ఉండాలా. మేబీ నీ కళ్ళ చూడ అవసరము, లేదా అద్దాన్ని మార్చుకో. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ స్వార్థము అంటే ఏంటో ముందు 2 మాటలు మీకు చెప్తాను. స్వార్థము ఆ పదాన్ని మనం గమనిస్తే ఆ కేటగిరీలో బైబిల్లో ఎంతమంది ఇరుకుపడ్డారో ఏర్పడుతుంది. తర్వాత మనం చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. స్వార్థము అంటే అమ్మ తర్జమాలు కాదమ్మా నేను అడిగేది, అర్థాన్ని అడుగుతా ఉన్నా. మీరు తర్జమాలు చెప్తారని
తన గురించే ఎక్కువ ఆలోచించడము. అయితే చూడండి, నేను డిక్షనరీ మీనింగ్స్ చెప్తున్నా. తన గురించే ఎక్కువ ఆలోచించడము, లేదా తన గురించి మాత్రమే ఆలోచించడము. అంటే ఇప్పుడు 100లో ఈ బ్రదర్కి 30, నాకు 70, స్వార్థమే. కరెక్టేనా? ఈ బ్రదర్కి 49, నాకు 51, స్వార్థమే, కొంచెం స్వార్థం. ఆ బ్రదర్కి 0, నాకు 100, ఇది బాగా స్వార్థం. ఇది సార్ అంతేనా కదా? అంటే స్వార్థంలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి. అంటే ఇది చెప్తుంటే అమ్మ నాకు కొంచెం ఉందనుకొని సంతోషపడేవు. స్వార్థపరులందరికీ ఒకటే దిక్కు, ఒకటే గతి, అది కొంచెం అయినడు ఎక్కువ అయినడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. స్వార్థంలో అంటే మితిమీరినటువంటి తనకు తాను ప్రాధాన్యత ఇచ్చుకోవడం. నా మాట విన్నారా? అందరూ సమానము అన్న ఆలోచన ఇక్కడ కలగదు. చర్చిలో అందరూ ఒక దిక్కు, నేను ఒక్కొక్క దిక్కు సిస్టర్. చర్చిలో అందరూ ఒక దిక్కు, నేను ఒక్కొక్క దిక్కు బ్రదర్. స్వార్థం నాన్న, నువ్వు సమానులు అనుకోవట్లేవే. నువ్వు పైనుంచి దిగొచ్చినటువంటి పుడింగ్ అనుకుంటున్నావు. తప్పునానా? ఇది స్వార్థమే. నీ అర్పణలు లక్ష్య పెట్టబడ్డేలా చూపిస్తే ఈ రోజున అందరూ సమానమే అని దేవుడు అంటుంటే, లేదు, అందరూ ఒక దిక్కు, నేను ఒక్కొక్క దిక్కు. ఏం చేశావు నువ్వు? ప్రాధాన్యతలో నిన్ను నువ్వు మితిమీరినటువంటి ప్రాధాన్యత అప్పచెప్పుకున్నావు. నువ్వు సార్, నీకు ప్రాధాన్యత ఎక్కువ, నిన్ను గురించి ఆలోచించాలా. కరెక్టేనా కదా? ఇంకోటి, స్వార్థం అంటే ఏంటి? మితిమీరినటువంటి ప్రాధాన్యత ఇవ్వడము, ఇతరులను నిర్లక్ష్యం చేయడం. అయ్యా, ఇతరులను ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తాము? ఎదుటోని మనతో పాటు సమానంగా ఎంచుకోనప్పుడే. కరెక్టా కదా? అయ్యా సరే మీరు చెప్పండి, స్వార్థం అంటే నేను వించా. మీరు రెస్పాండ్ అవుతలేరు. స్వార్థం అంటే ఏంటి చెప్పండి? ఎవరికి దక్కొద్దు, నాకే దక్కాలా. ఇది స్వార్థమేనా? ఇది అందరికీ బాగా తెలిసిన డెఫినేషన్ ఇది. కరెక్టా కదా? చిన్నపిల్లల్లో చూడండి, చిన్నప్పటి నుంచే ఉంటుంది అది. ఎంత వద్దు, ఎంత అది కాకూడదు, అలా ఉండకూడదని పెంచినా కూడా వాడి దగ్గరికి కొన్ని చాక్లెట్లు పట్టుకొని వెళ్ళు, వాడన్నీ కుప్పలు జేబులో పెట్టుకొని అమ్మ నేను ఇయ్యా అంటాడు. 10 ఉన్నా సరే ఎదుటికి ఇయ్యా అంటున్నాడు. చిన్నప్పటి నుంచే. మళ్ళీ మనం కూడా బయటకు వెళ్ళకు, అందరు తీసుకుంటారు. ఏంటది? ఉగ్గు పాలతో స్వార్థం నేర్పుతాం మనం నేర్పించేదే మనము ఉగ్గు పాలతో చిన్నప్పటి నుంచే. ఎవరు అంటారు, పేరు చెప్పకూడదు కానీ, బయటికి వెళ్ళకు గుంజుకుంటారు వాళ్ళు. మనమే ఏంది వాడికి షేరింగ్, ఎదుటోడితో పంచుకోవాలని ఒక మంచి గుణలక్షణం ఉన్న చోట మనం నేర్పిస్తామయ్యా వాడికి చిన్నప్పటి నుంచి స్వార్థాన్ని. ఇయ్యద్దు ఎవడికి ఇయ్యద్దు, నువ్వే ఉంచుకో, దాపెట్టుకో. వాళ్ళు కూడా అట్టగా నేర్చుకుంటారు, రేపు పొద్దు నీ దగ్గర దాచిపెడతారు అన్నీ. కరెక్టే కదా? ఎందుకంటే ఇది బాగా చెప్తానంటే తర్వాత చూపిస్తా. దేవుడు తన ప్రవక్తలు అంటాడు, ఈ సెల్ఫిష్నెస్ అనేది ఇది ఒక ఆత్మ అన్నాడు. ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్. ఈ ఆత్మ ఉన్న చోట ఆ యొక్క వ్యక్తిగతమైన స్వార్థము మెల్లమెల్లగా అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది. హిందువుల్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని నమ్మను, దాన్ని ఎండోర్స్ చేయట్లేదు, దాన్ని ప్రోత్సహించట్లేదు, కానీ ఏది ఉంచుకోకుండా అన్ని త్యాగం చేసిండంట ఒక ఆయన. సార్ స్వార్థం లేదంటారు ఆయనకి. యేసుప్రభు ఏముంచుకున్నాడా నీ దగ్గర? ఏదైనా దాచిపెట్టుకున్నాడా నీకు ఇవ్వకుండా? తన జీవాన్ని ఇవ్వలే, తన మహిమని ఇవ్వనట్లే, తన వాగ్దానాలు నీకు ఇచ్చేసాడు. ఆయన అంటాడు, ఒరేయ్ నా నామాన్ని నీకు ఇచ్చాను రా, పోయి నన్ను నేనే పూర్తి నీకు అప్పచెప్పుకున్నా. ఆయన ఏది దాచుకోలే. మనం మాత్రం అన్ని దాచిపెట్టని నేర్పిస్తాం పిల్లలకి చిన్నప్పటి నుంచే. కరెక్టా కదా? అయ్యో ఇక్కడ అక్కడ కాదు, మన జీవితం మొత్తం స్వార్థాలే. అడుగున స్వార్థాలే. పిల్లల స్వార్థాలు, మన భాగస్వాముల స్వార్థాలు, ప్రతి ఒక్కటి స్వార్థం. అన్ని చోట్ల ఈ స్వార్థం కనబడుతుంది. ఇన్ని రోజులు మోగుతుంది, గంట తెలియదు కానీ నేర్చుకుందని జయించడం. ఆమేన్. ఎదుటివాడిని నిర్లక్ష్యం చేయడం కూడా స్వార్థంలో భాగమే. ఎదుటివాడి కంటే ఎక్కువైన ప్రాధాన్యత రావాలని ఆశించడము స్వార్థంలో భాగమే. ఎదుటివారి కంటే నేను ముందుండాలి, వారికంటే ఎక్కువ నాకు ఘనత కలగాలి, వారికంటే ఎక్కువ సంపద కలగాలి, వారికంటే ఎక్కువ నాకు ఆధిక్యత కలగాలి, ఇవన్నీ స్వార్థంలో భాగాలే. సహోదరులు నేను అందరితో పాటు సమానంగా ఎంచబడాలి అని ఉండదు. సహోదరులు అందరూ ఎంచబడాలి, కానీ వాళ్ళకంటే నేను కొంచెం ముందు ఉండాలి. సార్ అమ్మా, ఇది ఎక్కడ కనబడుతుంది తెలుసా? ముఖ్యంగా పాస్టర్ పక్కనే ఒక 4-5 విశ్వాసం తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. వీళ్ళు ఎక్కువ కనబడుతుంది. సంఘ పెద్దలు ఉంటే అలా ఎక్కువ కనబడుతుంది. ఇది వాళ్ళు చెప్పమంటా బదులుతుంది, నేను చెప్తాలే నువ్వు కూర్చో అంటే వీళ్ళేదో పెద్ద మధ్యవర్తులు రాయబారులు అన్నట్టు. అందరూ సమానమైన భావన ఉండదు ఇక్కడ, అందరూ ఈక్వలే.
ఎవడికి వెసులుబాటుని బట్టి వాడు తిరుగుతూ ఉంటాడు పక్కన, అంతే. ఎస్ అన్నా. కానీ అట్లుండదుగా. మన పిల్లల్లో కూడా చూస్తా, ఎవరికైనా పని చెప్తుంటే నాకు చెప్పట్లేదు అని చెప్పి స్వార్థాలు. అరే రే, మీకు మేము ఉగ్గుపాలతో నేర్పిస్తున్నది స్వార్థాలని. అందరూ సమానమైన భావన బోధనలో లేరు, సంఘంలో కనబడతలేదు, విశ్వాసం హృదయాల్లోనూ లేదు. ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది చెప్పరా, అయ్యా బయటకు చెప్పకు, లోపల అనుకో, లోపల తీసుకో. ఎందుకో పాస్టర్ గారు అందరితో ఉండే విధానం వేరు, నాతో ఉండే విధానం వేరు అనిపించిందా? చెప్పకు, మనసులో ఊసుకో, మనసులో అనుకో, పరీక్ష చేసుకో. బ్రదరు అందరితో చెప్పేదారు, నాతో ప్రత్యేకంగా మాట్లాడతాడు, నాతో ప్రత్యేకంగా చెప్తాడు అనిపించిందా? నాన్న అదే భావన అందరిలో ఉంది, నీ ఒక్కరిలో కాదు. నువ్వేం పెద్ద ప్రత్యేకం కాదు, యు ఆర్ నాట్ స్పెషల్. కరెక్టే కదా? నీకు అనిపిస్తుందేమో, అబ్బా ఎందుకో అన్న అందరితో మాట్లాడతాడు, సిస్టర్స్లో నాతో ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతాడు. అట్లే లేదమ్మా, అలా కూడా అనిపిస్తుంది. ఏం లేదు, ఇది నీ స్వార్థపూరితమైన ఆలోచన. దేవుడు తన వ్యక్తి నిలబెట్టినప్పుడు ఆ వ్యక్తి ఎట్లా మాట్లాడతాడంటే, తను ఎదుర్కొన్నప్పుడు నువ్వు ప్రత్యేకించబడినవాడు, నువ్వు ప్రత్యేకమైనట్టుగానే మాట్లాడతాడు. ఆ మాట నీకు ఎట్లా కనబడుతుంది అంటే, ఓ మిగిలిన వాళ్ళ కూడా మనం ముందున్నాం అని అనిపిస్తుంది. నీ భ్రమ. ఇది అందరు పాస్టర్ల దగ్గర ప్రతి విశ్వాసకి దొరుకుతుంది. ఇది కరెక్టా కదా? నాకన్నా ముందున్నటువంటి పాస్టర్ గారి దగ్గర కూడా ఇదే తంతు, ప్రతి ఓడు ఇదే తంతు. ఏది నేను క్లోజ్ అయ్యగారికి, నేను క్లోజ్, ఎవరికి చెప్పని నాకు చెప్తారు. వాళ్ళకేం చెప్పారు చెప్పాలి, నీకేం తెలుసు? కరెక్టే కదా? సమస్య ఏంటంటే ఇక్కడ నేర్పించకూడనటువంటి స్వార్థపూరితాన్ని పాస్టర్లు నేర్పిస్తున్నారు. మీరు సమానము, మీలో ఎవరు హెచ్చువారు లేరు, మీలో ఎవరు తక్కువ వారు లేరు, అందరూ ఒకటే అని చెప్పగలగాల. కానీ తెలియకుండానే తల్లిదండ్రులు పిల్లలకు స్వార్థాలు చిన్నప్పటి చాక్లెట్ రూపంలో నేర్పించినట్టు కాపలు నేర్పిస్తున్నారు. అయ్యా మీలో ఎవరికైనా సరే నువ్వు మాత్రమే ప్రత్యేకమైన వాళ్ళని చెప్తుంటే ముందు అతను మోసగాడు. నువ్వు ప్రత్యేకం కాదు నాన్న, నువ్వు అందరితో పాటు సమానమే. శరీరంలో ఏ అవయవం గొప్పదంటే ఏం చెప్పాలి నేను? అన్నీ ఒకటే. కానీ చేత్తో చెప్తుంది నువ్వే, నా తర్వాత నువ్వే నెక్స్ట్ మాస్టర్. ఇది ఆగుతుంది, ఇది ఆగదు. ఇది స్వార్థం వచ్చేసింది దానికి. ఇది వాళ్ళతో అట్లా అన్నగా నువ్వే అసలు చేసేలు ఆగదు ఇది. కాకపోతే ఎదురుగా నీ కాపర్నితో నీ ఎదురుగా కూర్చొని మాట్లాడినప్పుడు నువ్వు ప్రత్యేకము, నువ్వు విలువ చేసి కొనబడిన వాడవయ్యా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు ఆ భావన కలుగుతుంది, అంతే. ఆమేన్. కానీ స్వార్థం అంటే అయ్యా హెచ్చుగా చేసుకోవడము, ఎదుటి వాళ్ళకంటే ఎక్కువగా ధనాన్ని కానీ, ఆధిక్యతను కానీ, ప్రాముఖ్యతను కానీ, అధికారాన్ని ఆశించడం, ఇదంతా ఈ స్వార్థంలో భాగమే. ఎసార్నో పక్కుని నిర్లక్ష్యం చేయడం కూడా స్వార్థమే, అంతేనా? ఇప్పుడు మనం బైబిల్లోకి దూకుదాం. ఆమేన్. బైబిల్లో ఒకసారి అట్లా మునిగి తర్వాత మన సంఘంలో మునుగుదాం. ప్రైజ్ ది లార్డ్. ఆసక్తిగా ఉన్నారా? మంచిది. మొదటిగా కయీనులో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న లక్షణాలు చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఆధిక్యతను కోరుకోవడము, ప్రాధాన్యతను కోరుకోవడము, సొంత ప్రయోజనాలను చూసుకోవడము. ఒకరినొకరు ప్రేమ అన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మీరు మొదటి నుంచి వింటున్న వర్తమానం ఇదే. మీరు ఒకరినొకరు ప్రేమించాల్సిందే. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. కయ్యూను లక్షణాలు చెప్తా ఉన్నాడు మళ్ళీ. ఏంది? కయ్యూను వంటి వారమై మనం ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపేశాడు. వాడు అతనిని ఎందుకు చంపెను? అయ్యా ఇది చూడండి, నా మాట ఒకసారి చూడండి. ఇప్పుడు నీకు సహోదరితోనో మీకు సహోదరులతోనో ఎప్పుడైనా గొడవ జరిగిందా? భేదాభిప్రాయం వచ్చిందా? దేన్ని బట్టి వస్తుంది? వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అంటేనే వస్తుంది. ఎస్ సార్, వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అంటేనే వస్తుంది. కానీ కయీను గాడి యొక్క దుష్టము అంటే వాడి యొక్క భక్తి అన్నది ఎంత ఘోరమైందంటే, వాడి ద్వేషం ఎంత ఘోరంగా ఉంటుందంటే, సహోదర ప్రేమకి సహోదర ద్వేషము. ఎస్ సార్, వాడి ద్వేషం ఎంత ఘోరం అంటే తర్వాత చూడండి ఎందుకు చంపాడో కారణం చెప్తాడు. తన క్రియలు చెడ్డవి, ఒకటి తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుక. తన సహోదరుడి తనకి నష్టం కలిగజేశాడా? కొట్టాడా? బాధ పెట్టాడా? ఇబ్బంది పెట్టాడా? గేలి చేశాడా? తక్కువ చేశాడా? కాదు. అతడి క్రియలు మంచివి కనుకే చంపేశాడు. ఇదేంద్రు దీన్నే నేడున్నటువంటి మెడికల్ టర్మినల్ చూస్తే సైకో అంటారు వాడిని. ఏమంటారు? సైకోగాడు అంటారు వాడిని. అంటే అతన్ని వెళ్ళి మనం కదిలించాల్సిన అవసరం లేదు. ఆడికి మంచి కనబడితే చంపేస్తాడు వాడు.
ఎందుకు చంపేవరా నాన్న అంటే, ఒకటి బేసికల్ నా స్వభావం చెడ్డది, రెండోది నువ్వు మంచి పనులు చేసావు, నేను ఓర్చుకోలేకపోయినా, నాకు రావాల్సిన ఘనత నీకు కలుగుతుంది, అర్పణ అంగీకరించబడవలసిన ఆధిక్యత నీకు కలిగింది. ఇప్పుడు దేవుడి ఎదుట ఎవరు ఉన్నతమైన స్థానంగా కనబడుతున్నారు? హేబేలే. దీన్ని జీర్ణించుకోలేకపోయినాడు. నాకే దక్కాలది, వాడికి ఎట్లా దక్కుద్ది అది? ఎస్ సార్ నో? అది నేను మాత్రమే పొందుకోవాలి. ఇద్దరం పొందుకోవాలంటే బాగుండు, గొడవ లేకపోవు. దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నువ్వు అంగీకరించబడ్డావు కదా, ఎట్లా అంగీకరించబడ్డావు తెలియజేస్తే మరోసారి నెక్స్ట్ టైం నేను కూడా అంగీకరించబడినట్లుగా నాకు కొన్ని సూచనలు అని అడిగితే బాగుండు. లేదు, ఇతడు సహోదరుడితో పాటు సమానమైనటువంటి ఆ అర్పణ లక్ష్య పెట్టేటువంటి ఆ అంగీకారాన్ని పంచుకోవడానికి కూడా ఇష్టపడతలేడు. వాడు కోరుకునేదంటే వన్ అండ్ ఓన్లీ సింగిల్ స్పాట్ కోరుకుంటున్నాడు. సరేనా? అయితే మొత్తం నేనే పొందుకోవాలి, లేదా ఎవడు పొందుకోవద్దు. ఏంటది? మొత్తం నేనే పొందుకోవాలి, ఎవడు పొందుకోవద్దు. షేరింగ్ నచ్చవు మాకు. ఏంది? షేరింగ్ నచ్చవు. ఇది స్వతహాగా మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థపూరితమైన ఆత్మ లక్షణాలు ఇవి. సరేనా? అంతేనా కాదా? మొన్న మధ్యలో పిల్లలు ఒక చిన్న పని చెప్పా, అరే వెళ్ళి దాన్ని క్లీన్ చేయండి రా అన్న. ఆల్రెడీ చేస్తున్నాడు, పక్కన ఇంకొకటి వెళ్ళాడు. వీడు వచ్చి జాయిన్ కాగానే క్లీన్ చేస్తున్నాడు, టపాలను కింద పడేశాడు. ఏం చేశాడు? టపాలను చీపురు కింద పడేశాడు. ఏమైందిరా అంటే, ఇక నువ్వే చేసుకో అన్నాడు. అంటే కలిసి చేసుకోలేమా? కలిసి మార్చుకోలేమా? లేదు, చేస్తే ఎవడనొక్కడే చేయాలా. ఏంటది? చేస్తే ఎవడనొక్కడే చేయాలా. మేము అందరితో పాటు కలిసి చేయము, అందరితో పాటు కలిసి ఏకీభవించాం. కయీను యొక్క లక్షణాలు చూసారా? వాడు సహోదరుడితో పాటు సమానంగా నడిచి దేవునితో లక్ష్య పెట్టబడుటలో నేర్చుకొని సమానత్వాన్ని కోరుకోవట్లేదు. ఎందుకంటే వయసులో కయీను పెద్దోడు, కొన్ని సెకండ్లు అయినా సరే. పెద్దోని నేను చిన్నంతో సమానంగా తిరుగుడైంది, ఈ పిల్లబచ్చ పాస్టర్ గారికి చెప్తే నేను నినుడైంది. ఉంటాయి ఈ తత్వాలు పోవు మనుషుల్లో. వెనకాల ఒక చైర్ అరేంజ్ చేయండి అమ్మా. ఈ తత్వాలు మనుషుల నుంచి పోవు. ఎప్పుడు చూసినా సమానత్వానికి బదులుగా హెచ్చుతగ్గులు చూస్తారు. ఇక్కడ సమానత్వానికి బదులుగా హెచ్చుతగ్గులు చూస్తారు. దేవుడు ఏమంటాడు తెలుసా? అసలు దేవుడికి పిల్లలే ఉంటారు కానీ బంధువులు ఉండరు. ఏమి? దేవుడికి పిల్లలే ఉంటారు కానీ బంధువులు ఉండరు. ఇప్పుడు నేను ఆయనను తండ్రి అని పిలుచుతున్నాను, నా కొడుకు వచ్చి తాత అని పిలవాలా? కాదు, అందరికైనా తండ్రే. ఎస్ఆర్లో పెద్దవాడైనటువంటి కయీనుకి తండ్రి, చిన్నవాడైన హేబేలు కూడా తండ్రే, వారి పిల్లలకు కూడా ఆయన తండ్రే. కరెక్టే కదా? అబ్బో, నేను అలాంటి ఆలోచన లేవు. సమానత్వాలు కనబడవు, స్వార్థాలు కనబడతాయి. వారి ఆధిక్యత కనపరుచుకోవడం కనబడుతుంది. దేవుడు ఎన్నిక హేబేలులో కనబడుతుంటే నాకు దక్కలేదనేటువంటి ఆ ఆలోచనలో, ఆ స్వార్థపూరితమైన స్పిరిట్ వల్ల అక్కడ ఒక హత్య ఏర్పడ్డది. ఆమేన్. నాకే దక్కాలా, నేనే చేయాలా, నేనే అనాలా. ఏంది? నాకే దక్కాలా, నేనే చేయాలా, నేనే అనాలా. స్వార్థం. సహోదరుడా, దయచేసి ఈ లక్షణం నుంచి మీరు బయటపడండి. సహోదరులతో పాటు కలిసి నడవలేని మన పరిస్థితి ఉన్నదా? దేవుడు ఏమంటారు తెలుసా? అసలు లేఖనం ఏం చెప్తుంది తెలుసా? నీ ఎదుటివాన్ని నీకంటే యోగ్యుడిగా ఎంచుకో అని చెప్పింది లేఖనం. నేను కారు బాగా నడపగలుగుతా, ఈయన నాకంటే కొంచెం తక్కువ నడపగలుగుతాడు, నాకంటే ఈయన యోగ్యుడు అనుకోవాలి. నేను నా ఆలోచన, నా హృదయంలో అది లేదా, నేను ఖచ్చితంగా దెబ్బతింటున్నాను, వాక్య విరుద్ధంగా నడుస్తున్నాను. అయ్యా, సొంత ప్రయోజనాలు చూసుకోకూడదు, సొంత ఆధిక్యత చూసుకోకూడదు. ఒకడు నన్ను మెచ్చుకుంటున్నాడా, మెచ్చుకోవట్లేదా, ఒకడు నన్ను చూస్తున్నాడా లేదా, నా పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయా లేవా, నా వల్ల జరిగిందా లేదా కాదు. ఒక కార్యం జరగాలి, దానిలో అసలు నీకు గుర్తింపు శూన్యమై ఉండాలి. అప్పుడు రహస్యమందు ప్రభువుని ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. ఒక గొప్ప కార్యం చేయి, దాంట్లో నువ్వు ముందుండవాక. కార్యం జరగని అక్కడ ఆ కార్యం వల్ల కలిగేటువంటి ఆధిక్యత కానీ, మెప్పు కానీ, ప్రశంస కానీ శూన్యము. కొంచెం కూడా తీసుకోబాక. రహస్యమందు తండ్రిని ఆశీర్వదిస్తాడు. కానీ అట్లా లేదు, అంతా నాకే కావాలా. ధనం దగ్గర, కీర్తి దగ్గర, పనుల దగ్గర, అయ్యా అన్ని విషయాల్లో కూడా, పదార్థాల దగ్గర కూడా స్వార్థాలు పెంచి పోషిస్తున్నటువంటి మనుషుల జీవితాలు ఈరోజున. ఆమేన్. కయీనుకు దక్కలే, హేబేలుకు దక్కింది. జీర్ణించుకోలేకపోతున్నాడు.
వాడికి మాత్రమే దక్కాలని ఆశించాడు. లేదు ఇద్దరికి దక్కాలని ఆశించుంటే కనుక మరొకసారి అర్పణ వైపు అడుగులు వేసి సరి సమానంగా పొందుకోవడానికి ప్రయత్నం చేసుకునేవాడు వాడు. కానీ అతను ఆలోచన ఏంటంటే పొందితే నాకే, లేకపోతే ఎవరికి లేదు ఇక. ఎసారా? కానీ ఇద్దరు ఒకేసారి అర్పణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాడు ఆలోచన ఏంటిది? మా తమ్ముడిది అర్పణ అంత ఎట్లుంటుంది? మెస్సీ ఉంటుంది, అంత రక్తం ఉంటుంది. అవునా కదా? అతను ఒక జంతువు బలిని తీసుకొచ్చాడు. ఆయన అక్కడ ఎట్లుంటుంది? వాసనతో కూడుకుంటుంది. అంతేనా కదా? వండితేనే మంచి స్మెల్, వండకపోతే ఏదైనా మంచి స్మెల్ రాదు. కరెక్టే కదా? వాసనతో కూడుకున్నటువంటిది, రక్తంతో కూడుకున్నటువంటిది, మొత్తం మెస్సీ ఎట్లుంటాడు వాడు దగ్గరికి వస్తేనే. అయ్యా, ఒక పండ్ల షాప్కి వెళ్ళండి, ఒక మటన్ షాప్కి వెళ్ళండి, ఎక్కడ మాధుర్యమైన స్మెల్ ఉంటుంది? మటన్ కొట్టుకెళ్ళి అంటావా? ఎవడు అనడు, వండాక అంటావు నువ్వు దాన్ని. సార్ ఇద్దరు అర్పణ తీసుకొస్తుంటే ఒకటి అర్పణనేమో ఈగలు పోగలు పోలేదు, ఈగలతో కూడుకొని ఉంటుంది, రక్తం మడుగుల్లో ఉంటుంది, వాడి ఒళ్ళంతా గొర్రె స్మెల్తో ఉంటుంది, దుర్వాసనతో ఉంటాడు వాడు అసలు అక్కడ. మరొకటిదేమో ఫ్రూట్స్, పంచఫలాలు, ఎంత చక్కగా పైరు పక్కన కూర్చున్నప్పుడు వచ్చే స్మెల్ లాంటి స్మెల్ అవుతుంది అక్కడ. అయినా కూడా దేవుడు దాన్ని లక్ష్య పెట్టలే. అయ్యా, ఎందుకంటే లక్ష్య పెట్టి వాని హృదయాన్ని చూశాడు, వాడు వస్తున్న మార్గాన్ని చూశాడు. కరెక్టేనా? మనం పండగల రూపంలో చూసాము. మొట్టమొదటి పండగ పస్కా, రెండోది, మూడోది ప్రథమ ఫలముల పండగ. హేబేలేమో మొదటి పండగ సాదృశ్యమైన బలితో వచ్చాడు, కయీనేమో మూడవ పండగ సాదృశ్యమైనటువంటి ప్రథమ ఫలాలతో వచ్చాడు. కానీ రక్షణ ప్రణాళికలో మొట్టమొదటి నిలబడాల్సింది జంతు బలే, పస్కా బలే. ఆ ప్రత్యక్షత వాళ్ళకి తెలీదు, కానీ అయినా కూడా లోపింపబడిన ప్రత్యక్షతలో అంగీకరించబడలే. అందుకే కయీనులాగే ఈ రోజున మన పరిస్థితి అట్లాగే తయారైంది. మొత్తం నాకే దక్కాలా, పంచుకోను నేను, దేన్ని పంచుకోను నేను. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? మీరు కనుక మీ సహోదరుల మధ్యలో, సమాజం మధ్యలో, కుటుంబంలో కానీ మీరు ఆధిక్యతను పొందుకోవాలంటే ముందు మీరు ప్రతి ఒక్కరికి పరిచారకులు అవ్వాలంటాడు. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలంటాడు. అసలు నాకు ఏది వద్దు, నేను దేనికి పాత్రుని కాదు, మనుష్యుల ప్రశంసలకైనా కూడా పాత్రుని కాదు, నాకు తగ్గింపు కావాలా. అట్లుండదు. మనం చేస్తే 10 మంది మెచ్చుకోవాలా. ఏంది? మనం చేస్తే 10 మంది మెచ్చుకోవాలా. కయ్యను కానీ చూడండి, వాళ్ళని అంగీకరించబడి ఉంటే విచిత్రమైన స్టోరీ ఉండేది. వాళ్ళని అంగీకరించబడలేదు కాబట్టి వేరే స్టోరీ వచ్చింది ఇక్కడ. కరెక్టేనా? భిన్నమైనటువంటి ఆత్మ కోణాలు కనబడతా ఉన్నాయి. బైబిల్లో స్వార్థంతో ముందుకు సాగిన మరికొంతమందిని ఉదాహరణగా చూపిస్తాం మీకు. జాగ్రత్తగా గమనించండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు పూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన దానిని క్రయమునకిమ్మని అడిగాను. చాలు. ఇక్కడ ఈ స్వార్థం అనేటువంటి ఈ ఆత్మను దేవుడు ప్రారంభ దినాల నుంచి అరికట్టాలనేటువంటి ఒక గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దానిలోనే 10 ఆజ్ఞల్లో దీనికంటే ఒక ప్రత్యేకమైన ఆజ్ఞలు ఉంటాయి. 10వ ఆజ్ఞ, నువ్వు ఎదుటివాడిది ఏది ఆశించకూడదు. ఎస్ఆర్నో? ఎదుటివాడిని దొంగిలించకూడదు. అసలు దొంగిలించడం పక్కన పెట్టు, ఎదుటివాడిది ఆశించొద్దు. ఎందుకు? స్వార్థం వచ్చేదే ఇక్కడ. ఎదుటివాడి ఆధిక్యతను ఆశించాలా, ఎదుటివాడి సంపదను ఆశించాలా, ఎదుటివాడి ధనాన్ని ఆశించాలా, ఎదుటివాడిని మనం కొనుక్కోవాలా. సమానంగా బతకడం రాదు ఇక్కడ. సమానత్వాలు కాదు. బ్రదర్ అందరూ దిక్కు, నేను ఒక్కనో దిక్కు. బ్రదర్ నీకు స్వార్థం ఉంది, మార్చుకో. నేను మళ్ళీ చెప్తున్నా, సమానత్వాన్ని కోల్పోయిన ప్రతి చోట స్వార్థపూరితమైన ఆత్మలు నిలబడతాయి. ఖచ్చితంగా సమానత్వాన్ని తీసుకోవాలా. హృదయాల్లో కూడా నేను పాస్టర్కి బాగా దగ్గర, నాకు అన్ని చెప్తాడు, ఈ బంద్ చేయండి ఫస్ట్. ఇవన్నీ విని 20 సంవత్సరాల నుంచి వింటున్నాను నేను. మరి ఈ పరీక్షలు కూడా వినబడుతున్నాయి. అట్లెవ్వరు లేరు. మీ వ్యక్తిగతమైనటువంటి మీ ఆత్మీయ స్థితిగతను బట్టి మధ్య మధ్యలో కొన్నిసార్లు మీ పైన పౌడర్ చల్లుతున్నారు అంతే. మీరు నేరుగా ఖండితాన్ని ఖండించే వాటి ఎదుర్కోగలుగుతారా? ఖండిస్తాం. లేదు, ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఇంకా ప్యాంపరింగ్ అవసరమా? ప్యాంపరింగ్ చేయబడుతుంది. ఆ ప్యాంపరింగ్ని చూసి నేను ఆధిక్యతలో ఉన్నాను అనుకుని పాడుకో. అట్లేం లేదు, అందరూ సమానమే.
నీ విశ్వాస స్థాయిని బట్టి ఉంటుంది. నీకు ప్యాంపరింగ్ జరుగుతున్నది దాని అర్థమేటో తెలుసా? నువ్వు సత్యాన్ని నేరుగా తీసుకునే శక్తివంతుడు కాదన్నట్టు. ఇంకా ఖండనను నేరుగా తీసుకోలేవు కాబట్టి కొద్దిగా లాలించి పాలించి బుజ్జగించి సరి చేయాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఏ రాజు తెలుసా? అయ్యా, ఈ రోజున మృగం యొక్క ముద్ర ఎక్కడుంది? పోప్లో ఉంది, వాటికన్ సిటీలో ఉంది. ఆ వాటికన్ సిటీతో పాటు ఏ దేశాలు ఉన్నాయి? అమెరికా ఉంది. ఎందుకంటే అది నిలబెట్టి చూసిన మృగం అదే. ప్రకటన 13లో ఉన్నవి రెండేగా, ఒకటి రోము, మరొకటి అమెరికా. ఈ రెండింటిపైనే మృగం యొక్క ముద్ర ఉన్నది. కరెక్టేనా? ఆ మృగం యొక్క ముద్రకు ఇప్పుడు అమెరికాకి సాదృష్టంగా దృష్టాంతంగా దేవుడు ఏ రాజును పెట్టాడు? ఆహాబునే. ఏ సార్ నో కరెక్టా కదా? నాకు ఈ ముద్ర ఎక్కడెక్కడ ఉన్నదో వారి లక్షణాలు కనబడాల. నేను మీకు పోపులోను వాటికన్ సిటీ వాళ్ళ చరిత్ర అంతట్లో చేసిన కార్యాలని, మనం మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి ఏ ఏ కార్యాలు అవసరంగా కనబడ్డాయో అవన్నీ వాళ్ళు నిరూపిస్తాం. మనం యూ విల్ సీ దట్ వన్ డే. ఇది ఇంకా పునాదులోనే సాగుతుంది. ఇది వ్యక్తిగతంగా మనల్ని మనం సరి చేసుకోవడానికి కొరకే. అయితే ఈ రోజున మృగం యొక్క ముద్రగా నిలబడినటువంటి రోమ్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, దాన్ని దృష్టాంతాలుగా చూపించేటువంటి జంట యెజబెలు, ఆహాబు. కరెక్టేనా? యెజబెలు ఆహాబులో ఉన్న లక్షణాలు చూడాలా. యెజబెలు ఆహాబులో చూస్తే ఆహాబ్కి ఒక పక్కన ఒక తోట నచ్చింది, పక్కోడికి మనం నచ్చినట్టు. అయ్యా, పక్కోడికి మన పక్క స్థలం నచ్చినట్టు, మనం నచ్చినట్టు. పుదత్సమాన మన మీదే కన్ను. జాగ్రత్త. ఈ స్వార్థం ఎప్పటికైనా ఎక్కడ తీసుకెళ్తా తెలుసు మనకి. ఆమేన్. పుదత్సమాన మన మీదే కన్ను. రాయి కనబడ్డది, ఈ స్థలం కూడా మా దాంట్లో ఉంది. లేదు బ్రదర్, అరే ద్రాక్ష తోట వేసుకుంటాం, ఏదో ఒక తోట పళ్ళ తోట వేసుకుంటాం, నీ స్థలం నాకు ఇవ్వరా అంటే, బాబు ఇది మా పిత్రార్జితం, మా దేవుడి దగ్గర నుంచి వచ్చిన అర్జితం ఇది. మా సొంత స్థలాల్లో మేము రాజీ పడతాం, కానీ నా తండ్రి స్థలంలో రాజీ పడను నేను. ఎందుకంటే అక్కడ నాబోతు చూడండి, ఆయన ఏమంటాడంటే, నా స్థలం అయితే నీకు కూర్చుండేవాడిని, కానీ నా తండ్రి దగ్గర నుంచి వచ్చింది కదా, నేను ఇవ్వలేనయ్యా, దీన్ని అమ్మలేనని రాజుకు చెప్తున్నాడు ఆయన. ఏ పరిస్థితులు ఇచ్చేవాడు? నాదైతే ఇచ్చేవాడిని. ఆయన ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? అమ్మకపోవడానికి, ఇవ్వకపోవడానికి, రాజ్యం పడకపోవడానికి కారణం చెప్తున్నాడు. ఇది నా పిత్రార్జితం, ఇట్స్ ఫ్రమ్ మై ఫాదర్స్. నా తండ్రి దగ్గర నుంచి వచ్చిన దాని పట్ల నువ్వు రాజుగా ఎవడనగా నేను రాజీ పడ్డా. సచ్ ఎ బ్యూటిఫుల్ సినారియో. మన స్థలాల్లో, మన విషయాల్లో మనం రాజీ పడవచ్చు, కానీ తండ్రి స్థలాల్లో రాజీ పడలేమయ్యా. అస్సలు రాజీ పడకూడదు. ప్రాణాల కోసం నిలబడగలరు. ఎందుకంటే నాబోతు ప్రాణం పోయేదాకా నిలబడ్డాడు అక్కడ. ఎస్ సార్. అయితే నాబోతు యొక్క స్థలాన్ని కన్నేశాడు, అడిగాడు, అయ్యా నా తండ్రిది కాబట్టి నేను దీంట్లో రాజీ పడలేను, ఇవ్వలేను అన్నాడు. తర్వాత ఆహాబ్ ఏం చేశాడు? మూతి ముడుచుకొని ఇంట్లోకి వెళ్ళి ఒక సోఫా దగ్గర కూర్చొని అని ఏడ్చాడు. ఈ ఆహాబ్ లాంటి ప్రతి ఒక్కరికి యెజబెల్ అంటే భార్య ఉంటుందిగా. అంటేది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఆడదాని లెక్క అని. నేను యెజబెల్ గురించి చెప్తున్నాయో, తిట్టుకుంటే మనసులో తిట్టుకోరు నన్ను. ఎప్పుడు అని భర్త నియంత్రించే భార్య. నేను తీసుకెళ్తాప, ఎవడప్పున్నాడు వాళ్ళతో మాట్లాడిస్తుందా నీతోరా? ఎవరు తీసుకెళ్తారు? భర్త ఏమో భయపడి అప్పులోకి దాక్కుంటాడు, భార్య నేను మాట్లాడుతుందా నువ్వురా అని తీసుకెళ్తుంది. తగిలిందా? గాడ్ బ్లెస్ యు. మార్చుకోండి. యెజబెల్ స్పిరిట్లో మనకొద్దు. అప్పులప్పాలైతే గంజి నీళ్ళు తాగుదాం. ఈ పిచ్చి స్పిరిట్స్ మనకొద్దు, ఈ పిచ్చాత్మలు మనకొద్దు, ఈ రోషపూరితమైన ఆత్మలు మనకొద్దు. ఈ రోషపూరితమైన ఆత్మల గుండా ఏమైపోతున్నామంటే, ఎదుచోడి దగ్గర ఏదో చూపించుకోవడానికి ప్రయత్నం చేశాం, కానీ దేవుడి ముద్రను కోల్పోతున్నాం. మన పాత్ర, మన బాధ్యత, మన స్థితిగతులు మన దగ్గరే ఉండాల. భర్త కంట బాధ కలిగితే భార్య అవతరిస్తుందంట. అయ్యా విచిత్రంగా లేదు? ఇక్కడ యజమానుడు ఎవరు? దేవుని యొక్క దృష్టిలో బలమైన ఘటం ఎవరు? పరిపాలించేవాడు ఎవడు? అధికారం కలిగిన వాడెవడు? భర్త ఏడుస్తే భార్య వచ్చి రేపు ఈ పాటికి నీకు పొలాన్ని ఇస్తా పోరా. ఈడు ఓకే అండి అంతే. ఏం చేస్తా? తన తత్వాన్ని మర్చిపోయినాడు వాడు. సరేనండి. ఈ అమ్మగారు ఒక మంచి లాజికల్ ప్లాన్ చేసింది. ఏం చేసింది? ఒక మంచి కుయుక్తి. అయ్యా జాగ్రత్త వినాలా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ముద్ర అక్కడ కయ్యూనులో
నేడు పోపు వాటికన్ సిటీ మరి అమెరికాలో వీరికి దృష్టాంతాలుగా పెట్టబడినటువంటి ఆహాబు యజబెల్లో కూడా చూస్తాం మనం. కుయుక్తిని ప్రదర్శించారు. ఒకటి, ఎదుటివాడిని ఆశించారు, కరెక్టేనా? వాడిని దొంగలించే ప్రయత్నం చేశారు. కుయుక్తి. ఏం కుయుక్తి అంటే, నాబోతు తన బతుకు తను బతుకుతున్న చోట వాడు ఏ కీడు చేయలేదు, ఏ మాట మాట్లాడలేదు, డిట్టో హేబేల్ లెక్క ఉన్నాడు ఇక్కడ. వాడు హేబేల్ లాంటి ప్రవర్తన. అతడి పైకి వచ్చి కొంతమంది అబద్ధ సాక్షులు పెట్టారు. అయ్యా, యేసు ప్రభు సమయంలో కూడా ఈ మృగం యొక్క ముద్ర కొనసాగింపు రోమ్లో చూస్తాం మనం. చూపిస్తాను నేను, ది ప్రోగ్రెషన్ ఆఫ్ ది మార్క్ ఆఫ్ ద బీస్ట్ అని చూపిస్తాను. దాంట్లో కాలక్రమేణా ఈ మృగం యొక్క ముద్ర ఎట్ట పాల్గొంటూ వచ్చింది అర్థమవుతుంది మీకు. ప్రతి చోట ఇప్పుడు నేను చెప్పినటువంటి విరుద్ధమైన లక్షణాలను 1కి 100 సార్లు నిరూపించి చూపిస్తా. ఇది మృగం యొక్క ముద్ర పొందుకునే వాళ్ళు ఉండే లక్షణాలు ఇవే అని. అన్ని చోట్ల ఇవే కనబడతాయి. కొంతమందికి వర్తమానం అర్థం కాలే. ఏదో దేవుని ముద్ర అంటాడు, ఇటు చెడు దుంకాడు, ఎటు చెడబోతున్నాను అనుకుంటారు. నాన్న, నీకు ఈ మృగం యొక్క ముద్ర బైబిల్లో ప్రారంభం నుంచి అంతవరకు ఎంతమందిలో ఉందో చూసినప్పుడు, వాళ్ళలో ఉన్న గుణలక్షణాలు చూసినప్పుడు నీకు అర్థమవుతుంది. అక్కడ కుయుక్తి ఏంటంటే, నాబోతు తన బతుకుచుండగా కొంతమంది అబద్ధ సాక్షులు లేపారు. ఆ అబద్ధ సాక్షులు ఏం చెప్పారు? ఇతడు దేవుని గురించి, రాజుని గురించి దూషణ చేశాడు అన్నాడు. ఏంది? దేవుణ్ణి, రాజుని దూషించాడు వీడు అని ఒక అబద్ధ సాక్ష్యాన్ని పుట్టించినప్పుడు నాబోతుకు తెలీదా ఇదంతా కూడా నా పొలాన్ని ఎత్తుకుపోవడానికి కావాల్సినటువంటి పన్నాగాలని చేశారు? ఇవన్నీ పన్నాగంలో భాగమే. కానీ ఈ పన్నాగంలో భాగమైనటువంటి ఈ విషయంలో నాబోతు మాత్రము, అయ్యా సోదరులారా, ముఖ్యంగా నేను మీతో మాట్లాడుతున్నా, పన్నాగం పన్నుతున్న స్థలం పొందుకోవడానికి ఇది చివరికి ఎందుకంటే రాజును దూషించిన, దేవుని దూషించిన మరణశిక్ష. శిక్ష తెలుసు ఆయనకి. అంటే దిస్ కుడ్ కాస్ట్ మై లైఫ్, నా ప్రాణం పోవచ్చేమో అన్న విషయం కూడా తెలుసు అతనికి. ఇప్పుడు ఏం చేయాలా? తన పిత్రార్జితమైన స్థలాన్ని ఇచ్చేయాలనా వద్దా? ఇక్కడ నిలబడ్డాడు. ఆ యొక్క వదంతులు ఇవ్వగానే అప్పటిదప్పుడు ఆహాబ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా అడిగావుగా తీసుకో అని ఉంటే తప్పించబడేవాడే, క్షమించబడేవాడే. కానీ అతడు పిత్రార్జితమైన స్థలం కోసము ప్రాణాలు ఒడ్డేవరకు నిలబడ్డాడు. అతడు తెలుసు అతనికి స్థలం కోసం ఎంత చేశారు అని. చివరికి ఆ అబద్ధ సాక్షులను పెట్టినారు, వారు మాట్లాడినారు, అందరు కలిసి అతని రాళ్ళతో కొట్టి చంపేశారు. ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని దూషించే ప్రతి ఒక్కరికి రాళ్ళతో కొట్టి చంపబడుటే కరెక్టేనా? కానీ ఆహాబు మాత్రం కలిగి ఉన్నటువంటి ఆ స్వార్థము, నాకే దక్కాలి, నాకు ఖచ్చితంగా రావాలనే కోరిక ఏదైతే ఉన్నదో అతనిలో ఉన్నటువంటి, అతనికి ఎంత తక్కువనా? అప్పటికే చాలా ఆస్తిని పొందుకున్నట్టు రాజు అతడు. రాజుకి ఎంత తక్కువ ఉంటుందయ్యా? కానీ అయినప్పటికీ కూడా ఏది కొద్దిపాటి చిన్న స్థలము, నాకు ఆధిక్యత కావాలని కోరుకున్న విషయము 17వ వచనం చూడండి. దాంట్లోనే అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకునబోయెను. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకునవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఎగ్జాక్ట్లీ. కయ్యేను కూడా అదే స్వార్థపూరితమైన హృదయంతో తన తమ్ముని చంపినప్పుడు తనకు ఎలాగైనా మరణం గతయిందో, ఎలాగైనా ఆత్మీయమైనటువంటి దూరం గతయిందో, ఇక్కడ ఆహాబు కూడా అదే జరిగింది. ఆహాబు విషయంలో కూడా అతడు నాబోతు, నీతిమంతుడైన నాబోతు అని రాయబడుతుంది. నీతిమంతుడు రాబోతుని స్వార్థపూరితంగా అతని యొక్క నుంచి స్థలాన్ని ఆశించి అతన్ని చంపినట్టుగానే, హేబెల్ చంపినట్టుగా ఇతడు కలిగి ఉన్న ఆ స్వార్థము అతడికి మరణం వరకు దారితీసింది. ఆహాబు తెలుసా, తను చేసిన తప్పిదాలకు దేవుడు అతడిపైకి ఒక గొప్ప కీడును తీసుకొస్తానన్నప్పుడు ఆహాబు భయపడి దీనత్వంలోకి వెళ్ళి ప్రార్థన చేసిన వ్యక్తుడు. చేశాను లేఖనంలో మాట, గొప్ప ఉపద్రవం నీ పైకి తీసుకొస్తానన్నప్పుడు ఏడ్చి గగ్గోలు పెట్టి బూడిదలో కూర్చొని ఉపవాసం చేసి తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏలైతే అంటాడు, ఆహాబు చూసావా వాడు ఎలా తగ్గించుకున్నాడో. అంటే యజ్బేల్ కంటే ఇటు కొంచెం మంచి భర్తే, కొంచెం మంచోడు. దుష్టత్వంలో యజ్బేల్ గారి దుష్టత్వం చాలా పెద్దది, భర్త గారి దుష్టత్వం చాలా తక్కువది. అంటే ఇతడికి యెహోవా యందు భయభక్తులు ఉన్నాయి, కొద్దిపాటి దుష్టత్వం ఉన్నది. ఇక భార్య అయితే పూర్తిగా శాంత నాశనమే. ఏమది? భార్య అయితే పూర్తిగా శాంత నాశనమే. కానీ ఇది
ఆ స్వార్థము అతన్ని చివరికి మరణం వరకు తీసుకెళ్ళింది. దట్ కాస్ట్ డెత్. అయ్యా, మరణం వరకు తీసుకెళ్ళింది. మనం ఈరోజు స్వార్థం కలిగి ఉన్నంత మాత్రాన మనకు పీకలు కట్ చేయబడతాయా? కాదు కాదు. మనకు కలిగే మరణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రవక్త అంటాడు, మరణం అంటే ఈ భూమి మీద మన జీవాన్ని కోల్పోయి ఇక్కడి నుంచి కొనిపోబడి ఒక చోట భూమిలో పాతి పెట్టబోట కాదు. స్టేయింగ్ అవే ఫ్రమ్ గాడ్ ఇస్ అ డెత్. దేవుడి నుంచి దూరం అవడే మరణము. అది నీ స్వార్థం నేను చేస్తా ఉంది. స్వార్థమే నేను కారణమైంది. ఈ రోజున అందరూ ఎట్లా ఉంటారంటే సహోదరులతో పాటు సమానం అని అనుకునే భావన లేదు ఈ రోజున అందరికీ. కానీ దేవుడు అంటే ఇష్టం. మళ్ళా దేవుడు అంటే ప్రేమ. నీకు ఒక మరొకమైన ఒక భిన్నమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి మన బాగా సుపరిచితమైనటువంటి ఒక ఉపమానాన్ని చూపిస్తాను మీకు. లూకా సువార్త 15వ అధ్యాయం. ఇదే పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నామో నీకు కనబరుస్తాను నేను. పదకొండవ వచనం. మరియు ఆయన ఇట్లా నేను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. గమనించండి అయ్యా, ఎప్పుడు 2 కుమారులే ఉంటారు. ఎందుకంటే ఇద్దరిలోనే ఒకడు గోధుమోడు గురుగు, ఒకడేమో గొర్రెని తీసుకొచ్చి ఆ బర్రెలు అర్పిస్తాడు, మరొకడు పంట పొలం తెస్తాడు. ఒకడే ఇద్దరు మళ్ళీ కుమారులే, ఇద్దరు భక్తి చేసేటోళ్ళే. అంటే వ్యత్యాసాలు కనబడుతున్నాయి ఇక్కడ. చూద్దాం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో వచ్చే భాగం అయ్యా అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతా ఖర్చు చేసిన తర్వాత దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. ఎవడు కూడా ఏది ఇవ్వలే అతడికి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనుకునిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకునమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తన తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, రోగిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. సంతోషంగా జరుగుతున్న స్టోరీలో ఇంకొక వ్యక్తి ఎంటర్ అవుతాడు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను. వాడు పొలంలో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములు జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనోలేకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఏమైంది? పెద్దోడికి ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఎసార్లో ముఖం చిన్నబుచ్చుకొని లోపల రానంటున్నాడు. ఈ తండ్రి బయటకు వచ్చి అడుగుతున్నాడు, ఏమైంది? నీ ముఖము చిన్నబుచ్చుకునే ఎలా? గమనించాలా సారూప్యతలా? తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు. ఎందుకు నాకు అలాంటి ఒక సమానమైనటువంటి ఎందుకు నాకు ఇవ్వలేదు? గమనించండి, ఇక్కడ ఉన్న విషయాన్ని కొంచెం బ్రేక్ డౌన్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి తండ్రి ఎవరో కాదు, పరమ తండ్రి. పరమ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నోడు ప్రారంభ దినాల్లో అతనికి స్వార్థమే. అతను ఏం కోరుకున్నాడంటే తన ఆస్తిలో తన భాగాన్ని తీసుకొని తండ్రి యొద్ద నుంచి దూరం వెళ్ళిపోయి తన కలిగిన దాంతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు.
చాలామంది క్రైస్తవుల పరిస్థితి అట్లాగే ఉంటుంది. దేవుడి దగ్గర వస్తారు, ఆశీర్వదించబడతారు, దేవుడి నుంచి వెళ్ళిపోతారు, ఆ ఆశీర్వాదాలు అయిపోయేదాకా బాగుంటారు, అంత అయిపోగానే మళ్ళా కుక్కిన పెయిన్లాగా వచ్చి ప్రభు అంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, పర్వాలేదు. అయితే ఇతడు ఇలాగే వెళ్ళిపోయి అతడు తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? తండ్రి అంటే ప్రేమ తక్కువ అతడికి. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? తండ్రి అంటే ఇతడికి ప్రేమ తక్కువ. ఇతడికి దేని మీద ప్రేమ ఎక్కువ అంటే తన సుఖభోగాలపైన ప్రేమ ఎక్కువ, తన వ్యక్తిగత ఆధిక్యతలపైన ప్రేమ ఎక్కువ. వెళ్ళిపోయాడు, వ్యాపారం చేశాడు, కూలిపోయాడు, నష్టం పడ్డాడు, మొత్తానికి కరువులో పందులో పొట్టుదిని బతికేవాల్సిన పరిస్థితి వచ్చి చివరికి అతడు తన్ను తాను ఏ స్థాయిలో తగ్గించుకున్నాడంటే ఒకప్పుడు తండ్రితో కూడా తగ్గించుకోలేదు, తన పెద్దన్నతో కూడా తగ్గించుకోలేదు, చివరికి ఏ స్థాయిలో తగ్గించుకున్నాడంటే తన దగ్గర పనిచేసే పనులతో కన్నా తగ్గించుకున్నాడు ఆయన. తన పనులతో కూడా, అతని దగ్గర పనిచేసే పనుల్లో కూడా నా 3 పూట్ల తిండి దొరుకుతుందని ఆయన వానలో చేరిపోయి నేను కూడా వానలే ఉంటానని తన పనులతో సమానమైన వ్యక్తిగా ఎంచుకునే స్థాయికి రాగానే ఆ హృదయ స్థితిని చూసి తండ్రి 2 చేతులు బాహాటంగా తెరిచి తన కుమారుని అత్తుకొని దగ్గర పెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు. తప్పిపోయిన కుమారుని చేర్చుకున్నాడు, మంచిదే. కానీ పెద్దోడి దగ్గర ఉంది అసలు కథ. అందరూ ఎక్కడ చూస్తారు చెప్పనా? అయ్యా తప్పిపోయిన కుమారుడు నన్ను కాపాడేవయ్యా. ఇంక ఈ మధ్యలో కొత్త పాటలు బాగా వచ్చాయి. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే. మీకు వచ్చి పాడండి కదా. అందరూ తమను తాము తప్పిపోయిన కుమారులో చూసుకొని ఆనందపడిపోయి అనుకుంటున్నారు. అయితే నీకు ఇంకో విషయం చూపిస్తాను నేను. నువ్వు తప్పిపోయిన కుమారులో ఉన్నావో, చిన్న కుమారుడో, పెద్ద కుమారుడో చూపిస్తాను నేను నీకు ఇప్పుడు. బాధ అంతా ఇక్కడ వచ్చింది. అందరంతా తప్పిపోయిన కుమారుడు చూసుకొని తప్పిపోయిన కుమారుడు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. కానీ తప్పిపోయినాడు వాడి తండ్రి అంటే ప్రేమ లేక తప్పిపోయినాడు. కానీ పెద్ద కుమారుడికి తండ్రి అంటే చాలా ప్రాణం. తండ్రిని వదలలేడు. తండ్రి అంటే పిచ్చి ఎక్కువ. ఆ తండ్రి వదలనేను అని గట్టిగా పట్టుకున్నాడు. కానీ పెద్ద కుమారుడు తండ్రిని అయితే బలంగా ప్రేమించగలిగాడు, సహోదరుని ప్రేమించలేకపోయాడు. తండ్రి దేవుణ్ణి ప్రేమించగలిగావు, నువ్వు నీ సహోదరుని ప్రేమించలేకపోయావు. నాన్న నువ్వు తప్పిపోయిన కుమారులో చూసుకుంటాను. నీ కన్నుని ఒక్కసారి నిన్ను తీసుకెళ్ళి పెద్ద కుమారులో చూసుకో, అచ్చు గుద్దినట్టు ఉంటావు అక్కడ. పెద్ద కుమారుడు ఎందుకు వదిలే తండ్రిని? ప్రేమ కాబట్టి. తండ్రితో ఉన్నంతసేపు ఆనందపడ్డాడు, తండ్రిలో ఉండడానికి ఇష్టపడ్డాడు, ప్రేమ అంతగా ఉంది. కానీ తప్పిదం చేసినటువంటి ఒక సహోదరుడు తిరిగి వచ్చి ప్రభు అనే తప్పిదం చేశారంటే ఆ మరణకరమైన పాపమే, ఇక దేవుడు క్షమించాడు. అంటే నీవు దేవుడి పట్ల కలిగి ఉన్న ప్రేమ సహోదరుడి పట్ల కలిగలేదు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడివా, పెద్ద కుమారుడివా? ఈరోజు మనందరి పరిస్థితి అదే. యెహోవా అంటే నాకు ప్రాణము, యేసుక్రీస్తు అంటే ప్రాణము. వాట్ అబౌట్ యువర్ బ్రదర్? నో 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 నో. దేవుడు ప్రవక్త అంటాడు, ఫ్రమ్ ద బిగినింగ్, అసలు మొదటి నుంచే తన సహోదరుడు వీడికి ఇష్టం లేదట. కాబట్టి ఆలోచన చేయండి, వాళ్ళిద్దరి మధ్యలో అవినాభావ సంబంధము, ప్రేమలు కలిగి ఉంటే గనక, హెచ్చు తగ్గులు లేకుంటే గనక, తన సహోదరుడు దొరికాడన్న విషయాన్ని ఇతడు పంట పొలంలో పనిచేయంగా సరే ఇద్దరు వర్తమానిగా పెట్టేలా పంపించేవాడు. అరే నీ తమ్ముడు దొరికిన చెప్పుకోండి రా, వాడు ఆనందపడతారా అని. కానీ మొదటి నుంచి ఇద్దరికి పడదు. అందుకే ఈ యజమానుడు పనివారితో ఆనందించాల్సి వస్తుంది. ఏమని? తప్పిపోయాడు దొరికిండ్రా అని. పెద్దోడిలో తండ్రి అంటే ప్రేమ కానీ సహోదరుడు అంటే ప్రేమ కాదు. అతడి స్వార్థం ఏం తెలుసా? ఆ ఆధిక్యత. ఏది? తప్పిపోయినాడు దొరికిన ఆధిక్యత నాకు దొరకలేదు, నాకు కదా దొరకాలి. నీకు వాడికి తేడా ఏంటో చెప్పనా? నీకు తండ్రి ఇష్టమే, వాడికి తండ్రి ఇష్టమే. కానీ వీడికి వాడికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే నీవు తండ్రితో సమానుడు ఊహించుకుంటున్నావు, నీ సహోదరుడి కంటే ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నీ సహోదరుడు మాత్రము ఆయన ఇంట్లో పనిచేసే పనివారి కంటే కూడా నీచంగా ఎంచుకున్నాడు. ఆ తగ్గింపు జీవితమే అతను అంగీకరించినట్టుగా చేసింది. కానీ నాకు దక్కలేదే అన్న స్వార్థం మాత్రము ఆ పెద్ద కుమారుడి యొక్క స్థానాన్ని ఆధిక్యత తగ్గించేసింది. ఎవ్రీబడి లవ్స్ ఫాదర్. కయీనుకు కూడా దేవుడు అంటే ఇష్టమే, అందుకే అర్పణ తీసుకొచ్చాడు. హేబేలుకు దేవుడు అంటే ఇష్టమే, అందుకే అర్పణ తెచ్చాడు. ఇక్కడ కనబడుతుంది ఇద్దరులాగా. కానీ కయీనులాగే తండ్రి అంటే ఇష్టమే కానీ సహోదరు అంటే ప్రేమ లేదు.
లక్ష్య పెట్టనిది ఎవరు? తండ్రి. చంపింది ఎవరిని? సహోదరుణ్ణి. కరెక్టేనా? మన సంఘంలో మన పరిస్థితులు చూసుకోండి. అయ్యా మీలో దేవుడు అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి అంటే ఒక్కరు చేతులు లేపరు. దేవుడు అంటే ఎవరికి ప్రాణ చేతులు లేపండి అందరు 2 చేతులు లేపుతారు. ఇంకో 3వ ఉంటే 3వ కూడా లేపుతారు. అదే ప్రేమని సహోదరు పట్ల కనపరిచే వాళ్ళు చేతులు లేపండి అంటే తప్పిపోయిన కుమారులు చూసుకోబాక నీ కళ్ళద్దాలు మారుస్తున్నా. ఇప్పుడు నేను పెద్ద కుమారులో ఉన్నాను. నాకు తండ్రి అంటే ఇష్టమే, నేను కూడా ఒప్పుకుంటున్నా. నీకు సహోదరు అంటే ఇష్టం లేదని చెప్తున్నా. నేను తండ్రిని ప్రేమించినట్టుగా యోహాను సువార్తలో ఏం చెప్పాడు? ఐ లవ్ యూ, యూ షుడ్ లవ్ ఈచ్ అదర్. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోగలగాలి. నేను యేసుక్రీస్తుని ఎలా ప్రేమిస్తున్నానో, యేసుక్రీస్తు వారిని ఎలా గౌరవిస్తున్నానో, యేసుక్రీస్తు వారి కోసం ఎలా శ్రమ పడుతున్నానో నా సాటి సహోదరుల కోసం ఎలా శ్రమ పడాలా. అక్కడ వ్యత్యాసాలు వచ్చాయి చూసారా? ప్రతి ఓడు తప్పిపోయిన కుమారులు చూసుకున్నాడైనా కాదయ్యా. మనము యేసు ప్రభు, మనమైతే ఇప్పుడు తప్పిపోలేదు. యేసు ప్రభుని ఇష్టపడుతున్నాము, తండ్రిగా ఇష్టపడుతున్నాము. కానీ తండ్రి పట్ల ఎంత ప్రేమ కనపరిచి తండ్రి చెప్పిన ప్రతల పనులా చేస్తున్నాము. కరెక్టేనా? తండ్రిని పొలంలోకి వెళ్ళి పని చేయంటే ఈ పెద్ద కుమారుడు వెళ్ళి పొలంలో పని చేస్తున్నాడు. కానీ సహోదరుడి పట్ల మాత్రం ప్రేమను పూర్తిగా కూలిపోయినాడు. ఆధిక్యతను బట్టి అతను ఆనందం లేదు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఎలాగంటే కయ్యును చిన్నబుచ్చుకున్న ముఖంలాగే ముఖం కోపట్టుగా ముఖం చిన్నబుచ్చుకొని అని పట్టించుకోలే. సమానత్వాన్ని కోరుకోవాలని ప్రతి చోట స్వార్థం ఉత్పత్తి అవుతుంది. అందరూ ఈక్వల్ అన్న మాట దగ్గర నిలబడగలగాల. దాన్ని దాటి ముందుకెళ్ళే ప్రతి చోట స్వార్థం అనే విత్తనాలు పడతాయి. అది చివరికి మరణం వరకు తీసుకెళ్తుంది. ఆహాబుని తీసుకెళ్ళినట్టుగా, కయ్యూనుకు దొరికినట్టుగా ముద్ర వరకు తీసుకెళ్తుంది ఆ స్వార్థము. నాతో పాటు కలిసిరా, పని జరిగిందనుకో ఆ ఆధిక్యత నీకే అప్పచెప్తాను నేను. నా వల్ల ఏం జరగలేదు, ఆయన వల్ల జరిగిందని చెప్పేస్తా. ఎందుకంటే రహస్యమందున తండ్రి నన్ను చూడాలా, రహస్యమందున తండ్రి నాకు సహాయం చేయాలా. అందరితో పాటు రాను అసలు గడిపిస్తారు. ఇంకా స్వార్థాన్ని మానరా? ముద్ర మోదుకోవడానిక, మృగంకి ముద్ర తెచ్చుకోవడానికి మన జీవితాలు అట్లా కాదు. సమానము అనే భావన వాళ్ళ హృదయాల్లో, మాటల్లో కాదు, క్రియలో కనబడాలి. అది లేదు. స్వార్థం, మితిమీరినటువంటి ప్రాధాన్యత రావాలా, నాకే దక్కాలా, నేనే పొందుకోవాలా. ఇది ఖచ్చితంగా స్వార్థమే. కాదని బైబిల్ నిరూపించండి, నేను మీకు లేఖనాలు చూపిస్తా. కాదయ్యా మీకు తెలియడంలే, భక్తి చేస్తున్నాం అనేటువంటి ఆలోచనలో కయ్యూను హేబేలు ఉన్నట్టుగానే సంఘాలు అందరూ ఇలాగే ఉన్నారు. ఎస్ఆర్నో తండ్రికి ఇప్పుడు హేబేలు దగ్గర అయ్యాడుగా, కయ్యూనుకు నచ్చదు. పాస్టర్కి దగ్గర అయ్యేటోళ్ళు కూడా వేరే విశ్వాసం నచ్చరు. బయటకు ఒప్పుకోపకండి, మనసులో ఊహించుకోండి. కరెక్టేనా? పాస్టర్ పక్కన నలుగురు ఎప్పుడు తిరుగుతుంటే ఎప్పుడు పక్కలోకి తిరగని ప్రతి ఒక్కరికి విరోధమే. అయ్యయ్యో అట్లే ఉండదయ్యా. మీరు ఇంకా లేఖనాలను కానీ లేఖనాల అర్థాలను కానీ గమనించకుండా ముందుకు సాగుతున్నట్టు కనబడుతుంది. కొంతమందికి పాస్టర్తో పాటు తిరిగేటువంటి అవకాశాలు ఉండవు, జరగవు. వాళ్ళ జీవనోపాధులు అంత కఠినంగా ఉంటాయి, అంత కఠినంగా ఉంటాయి. కొన్ని చోట్ల కొంతమందికి అవకాశాలు ఉంటాయి, వెసులుబాట్లు ఉంటాయి. వెసులుబాట్లు ఉన్నాడు వస్తాడు, వెసులుబాటులో రాడు, అంతేగా. అంతేగాని లేదు లేదు వాళ్ళే క్లోజ్, వీళ్ళకి ఎవరు క్లోజ్ కాదు. ఇంకా దగ్గరున్న వాళ్ళకే మొట్టికాయలు ఎక్కువ పడతాయి. యాక్చువల్గా చెప్పాలంటే వాస్తవమేనా? దగ్గరున్న వాళ్ళకే మొట్టికాయలు ఎక్కువ ఉంటాయి. దూరం ఉన్నాడు ఎప్పుడు తప్పించుకుంటాడు. దగ్గరున్నాడు బాధలు మీకేం తెలుసు? తిరగకపోతే ఓ బాధ, తిరిగితే తట్టుకోలేము, చెవులు సిద్ధాలు పడతాయి. కానీ ఈ స్వార్థపూరితమైన ఆలోచనలు, భావాలు మనం సంఘంలోంచి తీసేయాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా ఇలాంటి ఒక సందర్భము, ఎందుకంటే నేను ముందండాలి, నాకు దక్కాలి, నాకే దొరకాలి, నాకు అధిక ప్రాధాన్యత, నాకు అధికము, ఈ తంతు మొదటి నుంచి దేవుడు ఖండిస్తూనే ఉన్నాడు. ఇది దయ్యం. ఇది ఎస్ఆర్లో ఇదే విషయాన్ని దేవుడు ఖండిస్తాడు. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం. ఎస్. అయితే శిష్యుల దగ్గర అయితే ఓపెన్ గా ఈ వివాదం పుట్టింది. మన దగ్గర ఏంటంటే అంతరంగంలో చాప కింద నీరులాగా సాగుద్ది ఇది. అయ్యా కరెక్టేనా? అప్పుడు ఓపెన్ గా వచ్చింది ఆ సిచ్యువేషన్ బయటికి. ఇప్పుడు చాప కింద నీరులాగా సాగుద్ది. సంఘం అంత ఒక దిక్కు, నేను ఒక్కనొక దిక్కు. నువ్వు అట్లా చెప్పుకున్న రోజే నువ్వు స్వేచ్ఛగా వేరుండ గోరువాడిగా నిలబడి చచ్చిపోతున్న దగ్గర పడ్డావు నువ్వు. నో 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 నో. గొర్రె మిగిలిన గొర్రె మందలోనే ఉండాలి. అది గొర్రెల మందలోనే ఆ గొర్రె నుండి తీరాల్సిందే.
వేరే గొర్రెలు పొడిచిన అదే గొర్రెలు గొర్రె మంద నుంచి ఒక గొర్రె బయటకు వెళ్ళిపోగానే తోడలు ఖచ్చితంగా ఎత్తుకపోతాను నేను. స్వేచ్ఛగా వేరుండ కోరకూడదు, సంఘానికి సమాజానికి వేరుండకూడదు. నాకు మొన్న ఇస్తారు కళ చెప్పినది, ఏదో ఒక దురాత్మగా కలిగి ఒక వ్యక్తి సంఘంలోకి వచ్చినట్టు, ఆ అమ్మాయి రేకుల కింద అందరు సమూహంతో చోట కూర్చున్నట్టు, అందరు సంథింగ్ వంటలకు దేనికో అక్కడ అందరు కలిసి పనిచేస్తుండగా అమ్మాయి ఒక తింట పక్కకు వచ్చిందంట. పక్కకు రాగానే ఆ దయ్యం పెట్టినటువంటి ఆ స్త్రీ అంట ఈమెను అంటే సరిచేరా ఈమె జుట్టు పట్టుకొని గుంజుకొని జుట్టుకొని తీసుకుపోతుందంట. అట్లాగే జరుగుద్ది ఎప్పుడు సమూహంలో లేనప్పుడు, సంఘంలో లేనప్పుడు. దేవుడి యొక్క ప్రజల మధ్యలో గొర్రెల మధ్యలో గొర్రె లేకపోతే ఏ తోడలో ఎత్తుకపోతుందండి. చేస్తారు దేవుని ప్రజలతో ఉండకుండా బయట ప్రజలతో ఉన్నంతసేపు ఏ గొర్రె పెడితే ఆ గొర్రె అట్ట పోతే ఏ తోడలు పెడితే ఆ తోడలు ఎత్తుకుపోతుంది. ఒక తోడలు వస్తుంది, ఒక ఐడియా చెప్తుంది, నచ్చుతుంది, ఇంకో దిక్కుపోతుంది. ఇంకో తోడలు వస్తుంది, ఇంకొక ఐడియా చెప్తుంది, అది నచ్చుతుంది. ఇదే కొనసాగుతూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేడు సంఘంలో ఈ స్వార్థపూరితమైన ఆలోచన ఎందుకంటే శిష్యులు కలిగింది. అందరూ సమానం అనుకోలేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఏంది, యేసుప్రభు ఫస్ట్ నన్ను పిలిచాడు, యేసుప్రభు నాకు డబ్బుల మూట ఇచ్చాడు, ఏంది డబ్బుల మూట నాకు ఇచ్చాడు, యేసుప్రభు భోజనం చేస్తే పక్కన ఇట్లా ఆనుకొని తిన్నది నేనే. ఎస్ఆర్నో సంఘాల్లో కూడా అటాక్ తయారైంది. పాస్టర్ ఎప్పుడు నన్నే తీసుకెళ్తాడు, పాస్టర్ పక్కన కూర్చొని నేనే భోజనం చేస్తా. పాస్టర్ పక్కన కూర్చొని తింటే ఏమొస్తుంది? అటు తగ్గించుకున్న పాస్టర్ నీకేం రావు, తిండిపోతే పాస్టర్ అయితే వానికి నీకు భోజనం వస్తుంది, అన్నీ వస్తాయి. నా పక్కన కూర్చో ఏం రావు నీకు, నేనే తక్కువ తెచ్చా. ఉప్పు కూడా రాదు కదా, వాస్తవం చెప్పాడు. ఉప్పు కూడా రాదు నీ దగ్గరికి అయ్యా. కానీ అట్లుంది. ఎందుకంటే శిష్యులు ఎందుకన్నా అలాంటి భావన కలిగింది, ఎందుకు భేదాభిప్రాయాలు వచ్చాయి? ఒక్కొక్కరిని ఎన్నుకున్న విధానం వేరు, వాళ్ళు చేస్తున్న పనులు వేరు. దాన్ని బట్టి యాకోబు, యోహాన్లు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఏం చేశారంటే నేను గొప్పనంటే నేను గొప్పని, పరలోకంలో నాకు మంచి స్థానం ఉంటుంది, నాకు మంచి స్థానం ఉంటుంది. అయ్యో నాన్న 12 సింహాసనాలు, సేమ్ హైటు, సమానంగా వేసాడు ఆయన. నువ్వేమో లేదు నా సింహాసనం కొంచెం పెద్దగా ఉండాలా, కింద మెత్త పెట్టుకో, నీది నువ్వు పెట్టుకో, కానీ దేవుని దగ్గర పెట్టించుకోవడం అడగవాక. స్వార్థం అది, అంతేనా? దేవుడు నన్ను సమానంగా చూస్తలేడు అని అనుకుంటున్నావు ఏమో, నేను ఒక్కనే వ్యత్యాసంగా చూస్తున్నావు అనుకుంటున్నామో. నన్ను నమ్ము బ్రదర్, నన్ను నమ్ము సిస్టర్, 1000 కాదు 100 కోట్ల క్రైస్తవులు అందరూ ఇది ఆలోచిస్తున్నారు. దేవుడికి నేను ప్రత్యేకం నీకు అనిపించింది ఎప్పుడన్నా? చెప్పకు, లోపల అనుకో. ప్రతి ఒక్కడికి ఇదే ఆలోచన, దేవుడికి నేనైతే ప్రత్యేకం, నేను స్పెషల్ దేవుడికి, అంతేనా కదా? అందరికీ ఉంటుంది ఆ ఆలోచన. నీకు మాత్రం ఎక్స్క్లూసివ్ ఎక్స్ప్రెషన్ కాదు అది, నీకు మాత్రమే వచ్చి దక్కేటువంటి ఆలోచన కాదు అది. నీకు అట్లా కలుగుతుంది, పోనీ నీ ఆత్మ ప్రేరేపణ ముందుకు సాగు. కానీ అదే భావన అందరి క్రైస్తవులో ఉంటుంది. బ్రదర్ నేను ప్రార్థిస్తే దేవుడు నాకు అన్నీ చూపిస్తాడు, అందరూ అనుకుంటారు అట్లాగే. బ్రదర్ నేను ఎన్ని తప్పిదాలు చేసినా ప్రభు నన్ను ఒక తండ్రిలాగా ఆదరించి కాపాడుతున్నాడు బ్రదర్, అందరికి అట్లాగే ఉంది. యు ఆర్ నాట్ స్పెషల్, యు ఆర్ స్పెషల్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి నువ్వు ప్రత్యేకం కానీ సహోదరులు ప్రత్యేకం కాదు. నువ్వు సంఘశాఖల నుంచి నువ్వు ప్రత్యేకం కానీ ఎంటైమ్ మెసేజ్లో తన వాక్యాల నడిచే విశ్వాసుల మధ్య ప్రత్యేకం కాదు. ఆయన అన్నాడు మీరు అందరూ సమానమే. కానీ ఈ ఆలోచన లేకుండా స్వార్థాలు ఎక్కువైపోయాయి. పొజిషన్స్ కోరుకున్నారు శిష్యులు. ఎలాగైతే ఆహాబు ఒక స్థలం విషయంలో, ఆస్తి విషయంలో, ఒక భూభాగ విషయంలో స్వార్థాన్ని పొందుకుని మరణం ఎట్లా తెచ్చుకున్నాడో, దేవుని దగ్గర అంగీకరించబడు విధానంలో స్వార్థాన్ని కోరుకున్నాడు ఎట్లా హత్య చేసి ముద్రను పొందుకున్నాడో, ఇక్కడ యేసు ప్రభు శిష్యులు అలాగే తప్పు చేశారు. నేను గొప్పని అని చెప్పుకున్నారు. ఈరోజు మనం బయటకు అనగానే ఇప్పుడు ఏడంటాము తెలుసా? ఎక్కడ అంటాము? ఇప్పుడు షాలేం గడు ఉన్నాడు, ఇది పెన్ను మీద ఏది పడుతుంది రాస్తున్నవాడు, వాడి దగ్గర నేను చెప్పిన మాటలు వింటాడు, నాతో పాటు తిరుగుతాడు, ఆయనకి చెప్తా నేను ఈ విషయాలు. బ్రదర్ నేను ప్రత్యేకం దేవుడికి తెలుసా? ఈయనటోడు ఏమనుకుంటాడు అంటే నేను కాదా, నేను వేరా, నేను స్పెషల్గా దేవుడికి. ఈ మూర్ఖత మానేయాలి ఫస్ట్, ఈ స్వార్థపూరితమైన ఆలోచన విధానాలు మానేసేయాలి. ఎస్ఆర్లో పౌలు గారు ఒక మాట అంటారు తెలుసా? శక్యమైతే నా సహోదరులు ఇజ్రాయేల్ రక్షించబడిన నిమిత్తము నేను తప్పిపోయినా పర్వాలేదు అన్నాడు ఆయన. అది లేదు. స్వార్థము సంపూర్ణంగా స్వార్థమే. ఎస్ఆర్నో తర్వాత యేసు ప్రభు శిష్యులు అంటారు నేను గొప్పని అని చెప్పి వాళ్ళకు తారతమ్యాలు వచ్చి
గొప్ప అని ఎక్కడ వస్తుంది? స్వార్థం ఉన్న చోటే. సమానత్వం ఉన్న చోట స్వార్థం అది రాదన్నమాట. స్వార్థం ఉన్న చోట అలాంటి మాటలు ఉత్పత్తి అవుతాయి. నేను గొప్పని, నేను బాగా చేస్తా, నేను మంచిగా ఉంటా, ఇవన్నీ మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. అవన్నీ స్వార్థపూరితమైన ఆత్మలు. అప్పుడు అలాంటి వాటితో దేవుడు అంటాడు, చదవండి కంటిన్యూ. పుట్టగా ఆయన వారితో చెప్తున్న మాట వినండి. అవును మీరు గొప్పలే అనలే. అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు కదా. అన్యజనుల్లో రాజులే ప్రభుత్వాలు చేస్తారు కదా. అంటే ఎవరైతే రాజు కుటుంబీకులు ఉంటారో వారే ప్రభుత్వాలు చేసేది. ఎవరైతే రాజు స్థానంలో ఆధిక్యత దొరుకుతుందో వాళ్ళే ప్రభుత్వాలు చేసేది. ఇది అన్యజనుల యొక్క పరంపర. తర్వాత వారి మీద అధికారం వచ్చేవారు ఉపకారులు అనబడుదురు కదా. మీరైతే అది వాళ్ళ లెక్క, కానీ మీ దగ్గర వేరే లెక్క ఉండాలా. మీరు వాళ్ళది వేరే రాజ్యం, మీది వేరే రాజ్యంగా. వాళ్ళు ఈ భూలోక సంబంధమైన రాజ్యంలో ఉండేటువంటి ఆ అధికార పరంపర చొప్పున నడుస్తున్నారు, కానీ మీ లెక్క వేరు, మీ స్థితిగతులు వేరు అని అంటున్నాడు ఆయన. మీరైతే అలా ఉండరాదు. మీరు అట్లా ఉన్నారు అనుకో, మీలో గొప్పవాడు చిన్నవాడి వలన, అధిపతి పరిచారకుడి వలన ఉండవలను. అయ్యా నాకు అన్ని తెలుసు, నాకు బాగా వచ్చు అనుకుంటున్నావా? ముందు లేనివానిగా కనబడు. ఫస్ట్ అందరికంటే తక్కువ కనబడాల. నేను ఈ మధ్యలో వంటలు చేసే దగ్గర బాగా విన్నా, దీన్ని ఖండించాలని నిర్ణయించుకున్నాను నేను. తిట్టుకుంటే తిట్టుకోరు. అన్నం మెత్తగా అవుతుంది, నేను బాగా వండుతాను, ఒకరు ముందుకు వచ్చారు. అన్నం చప్పగా అవుతుంది, కూర చప్పది, నేను బాగా చేస్తాను, మరొకరు ముందుకు వచ్చారు. మీరు బాగా చేస్తారు, మీరు గాడ్ బ్లెస్ యు, మీరు గొప్పవారై ఉండొచ్చు. ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. ఇక్కడ నేను ఆ వంటల కంటే ఎక్కువ నీ హృదయ స్థితిని పరిశీలించాను. దట్ ఈస్ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్, సరైన ప్లేస్లో లేదు. పొడి అవుతలేదని ఒకరు ముందుకు వచ్చేస్తా అంటున్నారు. ఉప్పు తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతలేదని చెప్పి ఒకరు ముందుకు వచ్చేస్తా అంటున్నారు. నేను 100 మందికి వంట చేసినా, 1000 మంది వంట చేసినా, నువ్వు అంత ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకునే ముందు దాసుడిగా మార్చబడాలా. ఈ యొక్క ఆధిక్యత స్వార్థాలు మారాలా మన ఫస్ట్. విని 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 వెక్కసమైంది. మంచిదే, అలాంటి భోజన పదార్థాల దగ్గర మన హృదయాలు వాక్యం చేత సరి చేసుకోవడానికి దేవుడు బయటపరిచాడు విషయాన్ని. సరి చేసుకోవాలా. ప్రతి ఒక్కడు దాసుడే. నువ్వు గొప్పవాడిగా ఉండాలనుకోండి, నీకు నువ్వు గొప్ప అంటే చెప్పుకో సరిపోదు, దాసుడిగా మార్చబడాలి. మరి ఆ మాట మళ్ళీ చదవండి. మీరైతే అలా ఉండరాదు. అట్లుండదు. మనము మీలో గొప్పవాడు చిన్నవాడు వలెను. మీలో ఎవడైతే గొప్పవాడిగా ఉంటాడో మీరు గొప్పవాళ్ళే, కానీ మీ భక్తి ఎక్కడ కనబడుతుంది అంటే మీరు చిన్నవారిగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు కనబడుతుంది. ఎస్ఆర్నో ఒక తండ్రి తన పిల్లోడితోని ఆటలు ఆడుతుండగా పిల్లోడు వచ్చేసి గబాగేబా గుద్దుతుంటే తండ్రి అబ్బా 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 అని ఏం చేస్తాడు? తగిలినట్టు నటిస్తాడు. అతడు ఆడు గొప్పోడు. అదే తండ్రి కొడితే ఎట్టుంటుంది? పిల్లోడు హాస్పిటల్కి వెళ్తాడు. కానీ ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ పిల్లవాని కంటే బలం నాకు తక్కువ అనుకున్నట్టుగా నటిస్తున్నాడు అక్కడ. అదేనా? మీలో ఎవరైనా ఏదైనా విషయంలో గొప్పలు అనుకోండి, మీకంటే తక్కువ నైపుణ్యము జ్ఞానం ఉన్న వాళ్ళకంటే తక్కువగా మిమ్మల్ని చూసుకోండి ఫస్ట్. ఇది దాసులుగా ఉండవలసిన విధానం. ఇది దేవుని యొక్క పరలోక రాజ్య సంబంధమైనటువంటి పౌరుల మధ్య ఉండవలసిన విధానాలు. కానీ లేదు లేదు లేదు, ఆధిక్యతల కొరకు, పేర్ల కొరకు, పదవుల కొరకు, ధనం కొరకు, అయ్యా ఎన్నిక చేయబడిన విధానాల కొరకు, వీటన్నిటిలో స్వార్థాలను ఆశించుచున్న విధానాలు మనలో అట్లాగే నిలిచిపోయినాయి. అంగీకరిస్తున్నారా? సహోదరి సహోదరులారా, మీరు మార్చుకోండి. ఈ మాట అనగా ఎవరు రాడు పని చేయడానికి. ఇదో బాధ. ఎందుకంటే ఇప్పుడు కయ్యం లాంటి ఆత్మ పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ముఖం చిన్నపుచ్చుకొని అని పెడతారు. ఎలా చిన్నపుచ్చుకుంటేవి అని అడిగితే ఏం లేదు. ముఖాలు చిన్నబుచ్చుకునే తత్వం ఎప్పుడు కూడా కయ్యిందే. దేవుని నిజమైన పిల్లలు ముఖాలు చిన్నబుచ్చుకోరు, మార్చుకుంటారు. ఇస్తారో? ఎందుకంటే వారికి దిద్దుబాటు అసహ్యం కాదు. దిద్దుబాటు, అవును ప్రభు ఇది నాలో ఉంది నాయన, ఇది నాకు బాధ కలిగజేసినప్పటికీ నేను మార్చుకుంటాను అని నిజమైన పిల్లల లక్షణాలు. ఇది ఉండదు. అది ఆడుంటుంది. అది బల్లి దిప్పేనా? ఈ ముఖాలు చిన్నబుచ్చుకునే తత్వాలు కయ్యని యొక్క ఆత్మ లక్షణాలు. అవి మనవి కావు, వాడి సంబంధంలో మనం కాదు. ప్రభు వాక్యం ద్వారా మార్చమన్నాడా? మార్చుకుందాం. ప్రభువా నీ యొక్క మాటకి నేను ఆమెనని చెప్తున్నాను, అంతేనా? కానీ ఆయన వాక్యానికి ఆమెనని చెప్పలేకపోవడం కూడా దౌర్భాగ్యం మన జీవితాలకి. తగ్గింపు జీవితాల గురించి చెప్తాడు ఆయన. తగ్గింపు జీవితాలు లేని ప్రతి చోట ఆధిక్యతలు, అధికారాలు వచ్చి అక్కడ స్వార్థాలు ఉత్పన్నమవుతాయి. ఈ స్వార్థం అనే ఆత్మ మరణం వరకు, మృగం యొక్క ముద్ద వరకు తీసుకెళ్తుంది మనల్ని. ఈ సంఘంలో అది ఉండకూడదు.
మీరు వంట చేయడానికి వస్తే ఆశీర్వదించబడతారు, లేకపోతే మీరు గంజి నిలబెట్టి పంపిద్దాం, ఏమంటారయ్యా? అంతేగాని అంతకు మించి ఏ మాట మాట్లాడకూడదు మనం. తర్వాత అధిపతి పరిచారకుల వల్ల ఉండవలెను. అధిపతి అన్నవాడు ఏం చేయాలి? నేను లీడర్ బ్రదర్, అది బ్రదర్, అట్లా ఉండకూడదు. నేను చాలా సంఘంలో పాస్టర్లను చూస్తూ ఉంటా, ప్రత్యేకమైన అగ్రపీఠాలు కోరుకుంటారు అన్ని చోట్ల, భోజనాల దగ్గర కానీ అనేకమైన చోట్ల కానీ. లేదు, పాస్టర్ తను తగ్గించుకోవాలా, కాపరి తన స్థానం తను తగ్గించుకోవాలా, విశ్వాసి కాపరి స్థానాన్ని గుర్తుపట్టగలగాలి. ఇది రెండు వైపులా జరిగేది. ఎందుకంటే ఇది జరుగుతుంది కొన్ని చోట్ల. దీనత్వము ఏమైపోతుంది అంటే అలసట, అది ఏమంటుందని అలుసైపోతుంది. ఇది జరుగుతుంది, ఇది జరగకూడదు, జాగ్రత్త. తర్వాత గొప్పవాడెవడు? భోజన పంక్తిలో కూర్చున్నవాడా, పరిచర్య చేసినవాడా. అది భోజనాల ముచ్చట వచ్చింది దాని దగ్గర. గొప్పవాడెవడు? భోజనం చేసినోడా అంటే వంట చేసినోడా గొప్పడు? వంట చేస్తే గొప్పడు కాదు అమ్మా. నేను ఎంటైర్ ప్రాసెస్ అంతట్లో వాక్యంలో ఉన్నటువంటి సారాంశంతో చెప్తున్నా. అందరూ తిన్నాక ఆ యొక్క ఎంగిలి మెతుకులు తోముతురు చూసారా, మీరే గొప్పలు. వడ్డిస్తున్న మేము కాదు, చేసిన వేరేవాళ్ళు కాదు. ఈ ఎంగిలి మెతుకులు తోమి ఆ పడిపోయిన ఎంగిలి మెతుకులు శుభ్రపరుస్తున్న మీరు గొప్పలు. ఇక్కడ ఇంకెవడు గొప్పడు కాదు. ఇక్కడ నేను తిని లేచి 2-3 వడ్డిచ్చేసి నేను సహోదర ప్రేమ ప్రదర్శించుకున్నా. ప్రదర్శన కరెక్ట్, అది ఇట్స్ ఎ షో ఆఫ్ అంటారు. అది కాదు. అని అంటాడు. ఎవడు గొప్పడు? భోజనంలో కూర్చున్నాడా, చేస్తాడా? చదవాలి, కంటిన్యూ చేయండి. పరిచర్య చేయవాడా, పంక్తిలో కూర్చుండవాడే కదా. అయినను పంక్తిలో ఎవరిని కూర్చోబెడతాం? ఫస్ట్ మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, ఏం చేస్తారు? కూర్చోబెట్టి మీరు భోజనం చేయిస్తారు. ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళకి ఎంచుతున్నాం మనం, అంతేనా? కానీ గొప్పవాడు కూర్చున్నాడే. తర్వాత అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వల్ల ఉన్నాను. యేసు ప్రభు వారు లేచి పనిచేయడం మొదలుపెట్టింది. ఆయన ఇస్తాను, ఆయన లేచి ఏం చేస్తా ఉన్నాడు? పరిచారకుల్లాగా పనిచేస్తూ ఉన్నాడు. పరిచారకుడు గొప్పవాడు. ఎవడు గొప్పవాడు? వంటలు చేస్తే గొప్పవాడని, వడ్డిస్తే గొప్పవాడని ఇవి కావు. దానిలో అన్నిటికన్నా దాసునిగా చేసే పనే గొప్ప పని. నేను అందుకే చెప్తున్నా, మీకు నా యొక్క నడిపింపు నచ్చినా నచ్చపోయినా నాకు అనవసరము. బట్ వన్ డే మన సంఘంలో ప్రతి పిల్లలు బోల్ తోముతారు. నేను మళ్ళీ చెప్తున్నా, నచ్చకపోతే మీ జేబులో దాచిపెట్టుకోండి మీ పిల్లల్ని. నేను నా పిల్లలతో సహా కూడా చెప్తున్నా, తిన్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా పాత్రలు కడిగేటువంటి ఒక దీనత్వ హృదయం నేర్పించాల్సిందే వాళ్ళకి. నా మాట వింటున్నారా? ఆ పని చేంజ్. ఎందుకంటే వాళ్ళు దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళుగా ఎంచబడాలంటే అలాంటి మార్గం కూడా మనం ప్రోత్సహించాలా. మనుషులకు ఏంద్రిది బాల కార్మికులు తయారు చేస్తున్నారా అనిపిస్తుంది వాళ్ళకి. కొంతమంది మా పిల్లలు మా ఇంట్లోనే పని చేయరు. మీ ఇల్లు స్టోరీ అది. ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్. పరలోక రాజ్యంలో నా తండ్రి యొక్క ఎదుట నీ పిల్లోడు గొప్పవాడాలని అనబడాలి నా కోరిక. బహుశా నా ప్రత్యక్షత తగలకపోవచ్చు, కఠినంగా ఉండొచ్చు, మిలిటరీలా కనబడవచ్చు. మిలిటరీ మంచిది, ఆరోగ్యాన్ని ఇస్తుంది అది ఖచ్చితంగా. ఎవడు గొప్పవాడంటే దాసుడిగా ఉండి ఏ పని అయితే చేయాలో ఆ పని చేయడమే గొప్ప, అంతేనా? తర్వాత నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. yes కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనము మీద కూర్చుండి ఇశ్రాయేలులో 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను కదా. అందరికి రివార్డ్ మాత్రం సమానంగా ఇచ్చాడు ఆయన. గొప్పవాడని తక్కువవాడని ఏముంటుందయ్యా? మనం గొప్పవారం అనుకున్న చోటే స్వార్థపరులం అయిపోయాం. అధికతను కోరుకున్నాం మనం, అధికమైన విషయాలు ఆశిస్తున్నాం మనం. లేదు, అన్నిటికంటే తక్కువ వారిగా మనం ఎంచబడదాం, మనల్ని దాసులుగా ఉంచుకుందామయ్యా. నేను కొంతమంది సహోదరులను చూశాను, కొన్ని వారాలు వాళ్ళు తిన్నారు, కొన్ని వారాలు మళ్ళీ పని చేస్తున్నారు. నమ్మండి, నేను ప్రతిదీ పరిశీలిస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించును గాక. చక్కటి ప్రవర్తన మీది. ఎందుకంటే మీరు అన్ని వేళలా మేము ఆ భోజన పంక్తిలో అధికారం కలిగిన వారిగా గొప్పవారి ఎంచబడకుండా తమను తాము తగ్గించుకొని చేసిన పనులు కూడా చూస్తూనే ఉన్నానయ్యా. అది నా పరిశీలన కాదు, ప్రభు పరిశీలనలో మీరు ఖచ్చితంగా మేలైన వ్యక్తులుగా ఎంచబడుతున్నారు. మీ తగ్గింపుని బట్టి దేవుడు మళ్ళీ దీవిస్తాడయ్యా. కొంతమందిని చూస్తుంటా, పాత్రలు కడిగే దగ్గర ఎవరిని చూడలే, కొంతమందిని ఎప్పుడు చూడలేదు. గాడ్ బ్లెస్ దేమ్. ఎందుకంటే వారికి దేవుడు ఇంకా అలాంటి ఒక దీనత్వ మనసు దయచేయాల. ఆరోగ్యాలు సహకరిస్తే చేయండి అయ్యా. ఆరోగ్యాలు సహకరించడం మనం చేసేదేమీ లేదు.
ఎందుకంటే అలాంటి వాటిని దేవుడు కూడా క్షమిస్తాడని నమ్ముతా ఉన్నాను నేను. కానీ ఈ రోజున స్వార్థపూరితమైన ఆత్మలు ఎంత భయంకరంగా మారిపోయినాయంటే నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిన కొటేషన్లో కొన్ని మాటలు చూపిస్తా చూడండి. 50-0115 ఇది ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాము. దీని రెండవ భాగంగా వచ్చే వారం మాట్లాడుకుందాం. 50-0115 31వ పేర. Notice. గమనించండి. Then as soon as she started up into the hilly countries of Judea, cause the angel told her about Elizabeth. And Elizabeth and Mary were first cousins. తర్వాత నెక్స్ట్ పేర చూడండి. I tell you, నేను మీకు చెప్తున్నాను, that's what's a whole lot of matter with the people today. అక్కడ ఎలిజబెత్కి మరియకు ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుతూ, వారిద్దరి మధ్య బంధాన్ని గురించి మాట్లాడుతూ, ఎంత సత్సంబంధాలు కలిగి ఉన్నారో దగ్గర గురించి చూపిస్తూ దేవుడు అంటున్నాడు, ఈ రోజున ప్రజల మధ్యలో ఉన్న సమస్య ఇదే. ఏదది? They are not friendly like they used to be. ఒకప్పుడు ఉన్నటువంటి స్నేహాలు ఇప్పుడు లేవు. అయ్యా సరిగ్గా సరిపోయిందా? ఒకప్పుడున్న స్నేహాలు ఈ రోజున లేవు, సంఘాల్లో కూడా లేవు. ఈ రోజున అదే జరుగుతుంది అంటున్నాను. ఒకప్పుడు మన ప్రారంభ దినాలు చూడండి, ఎట్లా స్నేహాన్ని కలిగి ఉండి, ఒకరి కోసం ఒకరు ప్రాణం కలిగి ఉండి, ఖాళీ సమయాలు ఉంటే బ్రదర్ రండి మనం కాస్త ప్రార్థన చేసుకుందామని పిలిపించుకొని ఒక ముగ్గురు చోట కూర్చొని ప్రార్థనలు చేసిన దినాలు లేవు. అలాంటి స్నేహ బంధాలు లేవు ఈ రోజున. ఎందుకో తెలుసా? పీపుల్ ఆర్ సో సెల్ఫిష్ టుడే. తర్వాత చదువునా, కంటిన్యూ చేయొచ్చు ఇంగ్లీష్లో, ఎందుకంటే డిస్టర్బ్ చేస్తున్నారు. ప్రజలు చాలా స్వార్థపూరితంగా ఉన్నారు. ప్రజలు నేడు స్వార్థపూరిత ప్రజలైపోయారు. ఒకప్పట్లాంటి స్నేహాలు లేవు ఈ రోజున. నేను నా పని నా తిండి, నేను నా కుటుంబము నా పని, నేను నా కుటుంబము నా పని, మీతో వాడు ఏమన్నా కానీ. తర్వాత నాకు ఫోన్ ఇచ్చేసేయండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తమకు తామే ఒక చిన్న ప్రపంచంలో నివసిస్తున్నాము అనుకుంటున్నారు. వాళ్ళ ప్రపంచం వ్యత్యాకమైనది, ప్రత్యేకమైనది, ఎవరితో సంబంధం లేనిది, నా ప్రపంచం నాదే అనుకుని ఒక గూడులో నివసిస్తున్న బావిలో కప్పల్లా బతుకుతున్నారు అన్నాడు ఆయన. మీకు తెలుసా? అది నిజం. ఈ రోజున తమకు తాము ఎంత స్వార్థపరులు అయిపోయారంటే ఒక చిన్న గురి గీసుకోవడము, సంఘంలో వీడు 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 ఈమె 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 నాకు సంబంధించిన మీతో కాదు, దీని చుట్టే తిరగాల, దీనిలోనే బతకాల. సమానులు కాదా అందరూ? సమానులు కాదా అందరూ? కానీ అలాగనే ఈరోజు బతకట్లే. ఇతడు 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 నాకు క్లోజు, వీళ్ళతోనే నేను ఉంటా, మీతో అందరూ ఏమన్నా కానీ. పీపుల్ ఆర్ సో సెల్ఫిష్ టుడే. అంత స్వార్థపరలే. తర్వాత ఎందుకని మీకు తెలుసా? అవుట్ ఆన్ ద one of the neighbors would get sick, we would go out and help to their work and cut the wood and bring it in. ఒకప్పుడు ఎలా ఉండేదంటే స్వార్థం లేనటువంటి స్నేహపూరితమైనటువంటి జీవితాల్లో ఎక్కడో ఒక సహోదరుడు కట్టెలు కొడుతూ ఉండగా అనారోగ్య పాలైన విషయం తెలియగానే అనేక మంది అక్కడికి వచ్చి అతనికి మారుగా కట్టెల్ని కొట్టి తన పనిని పూర్తి చేసి ఆ కట్టెలు ఇంటి దగ్గర పెట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చి అతని అనారోగ్య విషయంలో ఎంతో మేలు చేసేవాళ్ళు. ఒకప్పుడు అలాంటి స్నేహాలు ఉండేవి. అనారోగ్యం వస్తేనే అంతటి స్నేహాన్ని కనపరిచే విధానాలు. కానీ ఎంత సెల్ఫిష్ అయిపోయారంటే, ఎంత స్వార్థపరులు అయిపోయారంటే దేవుని ప్రవక్త అంటాడు, and now ఇప్పుడు you don't know your neighbor's death unless you are to read it in the paper. నీ పక్కింటోడు చచ్చాడన్న విషయము వాట్సాప్ గ్రూపులో వస్తాయి కానీ తెలియని రోజులు ఇవి. హైదరాబాద్లో ఉండగా ఎగ్జాక్ట్ డిటోడిటీ మాట జరుగుతుంది. రకరకాల ప్రాంతాల నుంచి బతుకుతారు కోసం అక్కడికి వస్తారు. పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు, మన ఇంట్లో ఏం జరుగుతుందో వాడికి తెలియదు. వాళ్ళ ఇంట్లో అందరు భోజనాలు తిని వెళ్ళిపోతుంటే ఏది ఏదో సరదాగా సందడి కనబడుతుంది, ఏందని అని చూస్తుంటే ఏదో ఫంక్షన్ అక్కడ. పక్కింటోడికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆర్మూర్లో అట్టాగే ఉంటుంది, ఎందుకంటే ఆర్మూర్ కూడా ఆల్మోస్ట్ చిన్న టౌన్ అయిపోయింది. అది టౌన్ స్థాయి దాటుతుంది. అది రకరకాల ప్రాంతాల నుంచి బతుకుతారు కోసం అక్కడికి వచ్చేస్తున్నారు. పక్కింటోడు ఏందో కూడా మనకు తెలియదు ఈరోజు. కరెక్టేనా? దేవుని ప్రవక్త అంటాడు,
పక్కింట్లో వాడు చనిపోతే అది తెల్లారి పేపర్లో వస్తే కానీ తెలియనటువంటి బంధుత్వాలు ఉన్నాయి. అంత షెల్ఫిష్ అయిపోయారు. పక్కోడితో నాకు సంబంధం లే, పక్కింటితో సంబంధం లే, ఎవడేమన్నా కానీ, అరే నా భార్య భక్తిలో బలపడకపోయినా పర్వాలే, నా కొడుకు ఎట్లున్నా పర్వాలే, నేను ఒక్కరు మాత్రం బాగుంటే చాలు. ఇంత స్వార్థాలు వచ్చేసాయి ఈ రోజున. పీపుల్ ఆర్ సో సెల్ఫిష్, సో సెల్ఫిష్, సో సెల్ఫిష్. ఓ ఫంక్షన్ జరుగుతుంది బయట, ఫంక్షన్ జరుగుతుంది, మళ్ళీ చర్చికి రాకపోతే ఏమంటారు అని భర్త ఇక్కడ, భార్య అక్కడ. అంటే భార్య భక్తులు బలహీనం కానీ, ఆమె పాడు కానీ, ఆమె వాక్యం వినకపోని, ఏమన్నా కానీ మనం బాగుండాలి, మనం బాగుపడాలి. వాక్యం వినుటతోనే కదా విశ్వాసం వచ్చేది. వినుటలో ఒకసారి తప్పినప్పుడు విశ్వాసం సన్నగిలదా? విశ్వాసం సన్నగిలినప్పుడు విశ్వాసంలో సన్నగిలిందని ఒక క్రియలు బయటపడవా? ఇప్పుడు మనం కదా ఏడ్చేది. అయ్యా దేవుని ప్రవర్తన, పీపుల్ ఆర్ సో సెల్ఫిష్ ఈ రోజున. అసలు నా ఇంటి సమస్య నాకు తప్ప ఇంకోటి దినాలు వచ్చేసినాయి. ఒక పట్లాంటి స్నేహాలు లేవు మన దగ్గర, ఒక పట్లాంటి బంధుత్వాలు లేవంటున్నాడు ఆయన ఈ రోజున. ఒకటికి అనారోగ్యం వస్తుంటే అయ్యో నాకు వచ్చిందేమో అన్నంతటి ప్రేమలు ఈరోజు ఉత్పత్తి కావడం లేదు. అంతవి కూడా ఒకటే, నేను నా ఇల్లు, నేను నా ఇల్లు, ఇంకోరద్దు మక్కిగా. చచ్చిపోతే కూడా తెలియనటువంటి దినాలు నేను ఈ రోజునాడు. కరెక్టేనా? ఒకప్పుడు తెలుసా, అంటే నేను కొంచెం మెడికల్ ఫీల్డ్ కదా, కొంచెం అనారోగ్య విషయాల్లో మనకు కొంచెం అంచనా వేరుగా ఉంటుంది, మీకు ఉన్నట్టుగా ఉండదు. నేను ఒకసారి ఇట్టగా మా ఇంటికి వెళ్ళాను. మా బంధువులు ఒక అమ్మాయి, దూరపు అమ్మాయికి ఒకసారి చెప్పాను అనుకుంటా, ఏదో లూజ్ మోషన్స్ అయింది, ఒక 5-6 మార్లు అయింది. మెడికల్ ఫీల్డ్లో ఉన్న నాకు అది పెద్ద విశేషం కాదు మాకు, ఎందుకంటే మెడికల్ కూడా చూసాం కాబట్టి. సాయంత్రానికి వాళ్ళ నాన్నమ్మ వచ్చి మా ఇంటికి కోపంగా ఉందంట. నేను వెళ్ళాక మా అమ్మ ఏడుస్తుంటే ఏందో నాకు అర్థంగా అప్పుడు చెప్పింది నాకు. ఎందుకమ్మ ఏడుస్తుంటే, ఇట్లా ఒకరు వచ్చారు నాన్న, అత్తమ్మ వచ్చి ఇట్లా అడిగిందండి. ఏం అడిగిందండి? అమ్మాయి 5 సార్లు మోషన్ పోయింది, ఒక్కరు వాళ్ళే మాట్లాడాను కన్నదట. 5 సార్లు మోషన్ పోతే మాట్లాడడానికి ఎవరు రాకపోతే అంత ఫీల్ అయ్యారా? ఆ మనుడు మా అమ్మ తిట్టు నాకు విచిత్రంగా అనిపించింది. అయ్యో ఒక ఎల్డోపర్ వేసుకుంటే అయిపోయేదే అంటే మన ఆలోచన. అంటే నిజంగానే ప్రేమలు తగ్గాయ్యా. నాకు అప్పుడు అనిపించింది, బహుశా వాళ్ళే సరిగ్గా ఉన్నారు, బహుశా అవి ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఉండకూడదు, కానీ అవుట్ ఆఫ్ లవ్లోంచి ఉత్పత్తి అవ్వాలి. సచ్ ఎ బ్యూటిఫుల్ లవ్ బాండింగ్స్ అవన్నీ కూడా. చిన్న చిన్న విషయాలకు కూడా ఒకరితో ఒకరు, అయ్యా ఇట్లా జరిగిందా, అమ్మా ఇట్లా జరిగిందా, అయ్యా ఇంట్లో తండ్రికి బాగాలేకపోతే కొడుకు మాట్లాడిత్తలేడు ఈ రోజున. కరెక్టా? స్వార్థ ప్రియులు అయిపోయినారు. స్వార్థం వాక్యంలో కనబడుతుంది, మనం వచ్చేవారం చూస్తుందని. ఎంతటి స్వార్థ ప్రియులుగా మారిపోయారంటే ఈ తరం గురించి మాట్లాడతాడు. అయ్యా విపరీతమైన స్వార్థాలు వచ్చేసాయి ఈ రోజున. వీటిని జయించాలయ్యా. ఇది ముద్రను పొందుకున్న ప్రజలలో ఉన్న లక్షణం. అది దేవుడి ప్రజలలో ఈ లక్షణం లేదు. దేవుడిలో స్వార్థమే లేదు అసలు. యేసు ప్రభు వారిలో స్వార్థం ఎన్నటికీ కూడా ఈ సమంతైనా నువ్వు చూడలేవు. ఆయనలో లేనిది ఆయన పిల్లల్లో కూడా ఉండకూడదు. ఆయన ఏ గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో అదే గుణ లక్షణాలు ఆయనలో ఉండాలి. నా స్థానంలో యేసు ప్రభు ఏం చేస్తాడు? అడగాల. పిల్లల్లో కూడా వడ్డిచ్చే దగ్గర కూడా చూస్తూ ఉంటా, నాకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు, ఇవ్వండి. పొద్దున్న వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పాను, బోధించా. అరే అట్లా స్వార్థాలు కలిగి ఉండదు నాన్న, ఎవడైనా అడిగాడా ఇచ్చేసేయాలి మనం. ఆ స్థానంలో యేసు ప్రభు ఏం చేస్తాడు? అలాగే చేయాలి. కానీ యేసు ప్రభు మాదిరిగా కాకుండా మనం వ్యక్తిగతంగా మన ఉద్దేశాలను బట్టి మనం పోతున్నట్లయితే అయ్యా వాక్య విరుద్ధమైనటువంటి స్పిరిట్స్ వచ్చి పడుతున్నాయి. దేవుని ప్రవక్త అంటాడు, నిజంగానే ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని కొడితే మీకు వస్తే చూసుకోండి మీరు. ఆ స్వార్థం అనే ఆత్మ మనలను దేవుడి బుద్ధుల నుంచి దూరం చెరిపివేసి సహోదర ప్రేమను చెడగొట్టడానికి గల కారణాలే ఇవి. ఇప్పుడు నేను చెప్పిన అనేక ఉదాహరణలు చెప్పా. అనారోగ్యం వచ్చినప్పుడు కావచ్చు, చర్చి పనుల్లో కావచ్చు, వంటల దగ్గర కావచ్చు, ఏ విధమైన పద్ధతి అయినా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్వార్థంతో కూడుకున్నటువంటి క్రియలు ఎలా ఉంటే ఉదాహరణలు చెప్పాను. దాని గుండా వెళ్ళినప్పుడు సహోదర ప్రేమ నిలువరంగా నిలుస్తుందా? దెబ్బకి అక్కడికక్కడ అంచెలంచెలు కంచెలుగా మొత్తం ముడిపోతుంది. అది సహోదర ప్రేమను కాపాడుకోవడానికి ఉన్న అతిపెద్ద సూత్రము సమానత్వం. అందరము సమానమే. కానీ యేసు ప్రభువు సమానత్వం దగ్గర కూడా ఆగలేదు. ఆయన ఏమన్నా తెలుసా? తగ్గించుకో. సమానంగా ఎంచుకోవడం కాదు, ఎదుటివాడి కంటే నువ్వు యోగ్యుడవు కాదు అని ఎంచుకో. ఎదుటోడే నీకంటే గొప్పోడు, ఎదుటోడే నీకంటే శ్రేష్టమైన వాడు, ఎదుటోడే నీకంటే మేలైన వాడు.
అని ఎంచుకున్నదే పరలోక రాజ్యం అన్నాడు ఆయన. ఆ మాటలో నాకేం కనబడుతుంది తెలుసా? అలా ఎంచుకున్నవాడే దేవుడు ముద్ర అని కనబడుతుంది నాకు. అయ్యా, అలాంటి ముద్రను పొందుకునే దిశగా అడుగులేద్దామా? దయచేసి నేను చెప్పిన మాటలు మీకు గాయాన్ని కలగజేయవచ్చు. మీరు బాధపడడం వల్ల నేను మీకు కలిగిన బాధను బట్టి నేను క్షమాపణ అడుగుతాను. తప్పు చెప్పానని చెప్పట్లేదు నేను. మీకు కలిగిన ఇబ్బందిని బట్టి క్షమాపణ అడుగుతాను, కానీ మార్చుకోండి. ఇది ఈ గడియ వర్తమానం అయి ఉన్నది. దీని ప్రకారంగా తీర్పు తీర్చబడతాం కాబట్టి మనల్ని మనం కట్టుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు వసంత బ్రదర్ గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యమును బట్టి మనందరిలో కూడా క్రియ జరుగులాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాకరుడా, సర్వాధికారి యేసయ్యా, నీకు స్తుతి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభు, ఇంతవరకు నువ్వు ఉచితమైన కృపలో ప్రభా మమ్మల్ని మీరు భద్రపరిచి, ఇదిగో ప్రభా మమ్మల్ని మీరు ఆకర్షించి, ఇదిగో ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండబెట్టి ప్రభా మాకు కావలసినటువంటి వర్తమానాన్ని మాకు అందించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభా నాయన, స్వార్థమును గురించి ప్రభా నాయన, సహోదరి యొక్క ప్రేమ ఇదిగో లేకపోవటమే స్వార్థం అంటున్నా ప్రభా. ఇదిగో నాయన, స్వార్థం ఏ విధముగా ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఉంటుంది అనేటువంటిది ప్రభా నాయన నువ్వు చూపించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభు నాయన, 7 దెయ్యాలలో కూడా ఒక దెయ్యముగా నాని స్వార్థం ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభు నాయన, మేము ఏ విధముగా ప్రభు నాయన మేమేగానే పరిశుద్ధులు అనుకుంటున్నాము, కానీ ఇదిగో ప్రభు మాకు తెలియకుండా నాయన మా లోపల నాయన అంతరంగంలో ఏ విధముగా నాయన ఆ స్వార్థము దాగి ఉన్నదో ప్రభు మాకు చూపించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభు ఏ సందర్భాలలో ప్రభు నాయన దెయ్యం మా లోపల పనిచేయించున్నదో ఇదిగో మీరు చూపించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభు నాయన, మమ్మలను మేమందరము సరిచేపట్టడానికి నాయన మాతో మాట్లాడతామని మేము నమ్మొచ్చు ఉన్నాము. ఇదిగో మాకు ఏదో ప్రభు నాయన ఒక నిత్య జీవం ఇవ్వాలనేటువంటి ఆలోచనలతోనే ప్రభు నాయన లోతైనటువంటి విషయాలు మాతో మాట్లాడుతున్నామని మేము నమ్మొచ్చున్నాం ప్రభా. ఇదిగో నాయన, మేము దీనిని అంగీకారముగా నాయన ఇదిగో ప్రభు కొంత బాధ కలిగినప్పటికీ కూడా ప్రభు నాయన ఇదిగో మమ్మల్ని ప్రేమిస్తున్నావు కనుకనే ప్రభు నాయన మాకు ఏదో ఇవ్వాలని నాయన నువ్వు ఇష్టపడుతున్నావు కనుకనే ప్రభు నాయన ఇదిగో నీకు ఇష్టమైనటువంటి గృహముగా ఉంచుదామనే ప్రభు నాయన మమ్మల్ని అన్నింటినీ నాయన నీ యొక్క వాక్యముతో శుద్ధీకరిస్తామని నమ్ముచు ఉన్నాము. ఇదిగో ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అనేక లేఖనాలు గుండా ప్రభు నాయన ఇదిగో కయ్యనులు ఏ విధమైనటువంటి స్వార్థములతో మీరు చూపిస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన యొక్క నాబోతు నాయన ఇదిగో అక్కడ ఉన్నటువంటి ప్రభు నాయన ఇదిగో యొక్క యెజబెలును ప్రభు నాయన అక్కడ ఉన్నటువంటి వారందరూ మీరు చూపించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఆహాబులు ఏ విధముగా ఉన్నదో ప్రభు నాయన ఇదిగో నాయన నీ పిల్లలైనటువంటి వారు ఆ స్థితిలో ఏ విధముగా ఉన్నారో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభు నాయన మీ సమయంలో ప్రభు నాయన మిమ్మల్ని మేము అడుగుచ్చి ఉన్నాం ప్రభు నాయన. ఇదిగో మా లోపల నాయన ఇదిగో నాయన ఉన్నటువంటి ఆ స్వార్థాన్ని మీరు కడిగివేయమని అడుగుచ్చి ఉన్నాము. మా లోపల ఉన్నటువంటి ప్రభు నాయన ఇదిగో నాయన దెయ్యాన్ని మీరు గద్దించమని అడుగుచ్చి ఉన్నాము. ఇదిగో నాయన ఎన్నో రీతిలుగా మేము దానిని ఆహ్వానించి ఉన్నాం ప్రభు నాయన. ఇదిగో మేము తెలిసి తెలియక ఎన్నో రీతులుగా ప్రభు నాయన అది మా హృదయంలో మేము ఉంచుకున్నాం ప్రభా. ఇదిగో ప్రభు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. సహాయమును దయచేయమని అడుగుచు ఉన్నాము. ఇదిగో మీ దాసుల్లో మీరుండి మాతో మాట్లాడాలని మేము నమ్మొచ్చు ఉన్నాం ప్రభా. ఇదిగో దేవానికి స్తుతి వందనాలు. ఇదిగో ప్రభు నాయన ఇదిగో ప్రభు భాగమును పంచుకుని వెళ్ళినటువంటి ఆ కుమారుడు ఏ విధముగా నాయన తనకు తాను తగ్గించుకొని ప్రభు నాయన ఇదిగో మరలా నాయన తండ్రి దగ్గరకు వచ్చి ఉన్నాడో ప్రభు నాయన. ఇదిగో నాయన తండ్రి ఏ విధముగా సంతోషించి ఉన్నాడో ప్రభు నాయన. ఇదిగో మేము కూడా అనేక మార్లు మా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో తలంపులతో ప్రభు నాయన నీ నుంచి దూరముగా పోయినటువంటి వారముగానే ఉన్నాం ప్రభా. ఇదిగో దేవాన్ని స్తోత్రములు నాయన. ఇదిగో నీ వైపుకి తిరగగానే ప్రభు నాయన ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీ వైపుకి తిరగగానే ప్రభు నాయన నీ హక్కును చేర్చుకున్నటువంటి అనుభూతిని కూడా మేము పొంది ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఓ
ఓ ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఇదిగో ఈ సమయంలో ప్రభు మేము ఏ విధముగా తగ్గించుకోవాలో నాయన, ఇదిగో ఏ విధముగా తగ్గించుకుంటే నాయన మీరు పరిచారకులుగా ఉన్నారా నాయన, ఇదిగో భోజన భక్తిని కూర్చున్నారా అని అంటున్నావు ప్రభు నాయన. ఓ ప్రభు నాయన నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయములు దయచేయండి, మమ్ములను మేము తగ్గించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. మీ భూ సంబంధమైనటువంటి వారము కాదు ప్రభా, మీ భూ సంబంధమైనటువంటి అధికారులను కాదు ప్రభు నాయన. ఇదిగో మీరు అట్లా ఉండరాదంటున్నావు ప్రభు నాయన. మీరు గొప్పవాడంటే నాయన ఇదిగో తను తాను తగ్గించుకోవాలనుకుంటున్నావు ప్రభా. ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాళ్ళని హెచ్చిస్తానని అన్నావు ప్రభు నాయన. ఓ యేసయ్య నీ స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభు నాయన. ఇదిగో నాయన ఈనాడు ప్రభు నాయన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, స్వార్థపూరితమైనటువంటి స్నేహములు, స్వార్థపూరితమైనటువంటి నాయన ప్రేమలే నాయన మాలో ఉన్నాయి కానీ ఇదిగో ప్రభు నాయన ఇదిగో నిన్ను వల్లే నీ ప్రేమలను కలిగి ఉంటాను కృపా భాగ్యం దయచేయండి ప్రభు నాయన. ఇదిగో ప్రభు ఎదుటి వారి దేనిని మేము ఆశించుకున్నట్లుగా సహాయం దయచేయండి. ఇదిగో ఈ స్వార్థాన్ని మీరు తీసివేయండి ప్రభా. ఇదిగో సహోదర ప్రేమను మీరు నాయన నిలువనీయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఇదిగో దావీదు కుమారుడా ఇదిగో నాయన మిమ్మల్ని మేము అడుగుతున్నాం ప్రభు నాయన. ఇదిగో మేము చేసిన ఈ ప్రార్థన మీరు దాటిపోకూడదని అడుగుతున్నాం ప్రభు నాయన. మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాము. ఇదిగో ప్రభు అయిన యేసు నాయన ఇదిగో ప్రభు నాయన మా ప్రార్థన మీరు దాటిపోకమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నీ చిత్తానుసారముతో కూడినటువంటి ప్రార్థన మీరు అంగీకరించమని అడుగుతున్నాము నాయన. ఇదిగో ప్రభు నాయన మేము అడుగుని వాటికి అడుగుతున్నాం ప్రభా. నీ దగ్గర మొరపెట్టే విధముగా మొరపెట్టుచున్నాం ప్రభు నాయన. ఇదిగో ప్రభు మా మొరలు మీరు అంగీకరించమని అడుగుతున్నాం ప్రభా. దయచేసి మా ప్రార్థన దాటిపోమాకని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో ఈ సమయంలోనైనా మేమందరం ప్రార్థన చేయించున్నాం ప్రభు నాయన. సహాయమును దయచేయమని అడుగుతున్నాము. ఇదిగో ప్రభావం స్వార్థాన్ని తీసివేయండి ప్రభా. ప్రేమ కలిగి ఉండే కృపా భాగ్యం దయచేయండి ప్రభా. ఇదిగో మేమందరం నాయన ఒకరికంటే గొప్పవారు కాదంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభు మాకంటేనేనైనా ఇదిగో మా పక్కన ఉన్నటువంటి సహోదరుడే గొప్పవాడు అంటున్నాం ప్రభా. యేసయ్య నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో పాపులలో ప్రధాన పాపులము ప్రభా మేము. ఇదిగో ప్రభు మాకంటే నాయన ఇదిగో నీతి మాలినటువంటి వారు ఎవరో లేరు ప్రభు నాయన. ఇదిగో ప్రభు నీ ఎదుట నాయన నీ మోకళ్ళుని ప్రభు నీ ఎదుట మేము మొరపెట్టి ఉన్నాం ప్రభు నాయన. ఇదిగో కనీసము కన్నులెత్తి నీ వైపు చూడటానికి కూడా యోగ్యులము కాదు ప్రభు నాయన. ఇదిగో ప్రభు నేను వాళ్ళకంటే ప్రభు నేను ప్రధాన పాపులము ప్రభు నాయన. ఇదిగో దేవా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ నామమును ఉచ్చరించడానికి కూడా యోగ్యులము కాదు ప్రభు. ఇదిగో సహాయం దయచేయమని అడుగుచున్నా ప్రభు నాయన. ఇదిగో నాయన నీ ప్రశస్త వస్త్రము మమ్మల్ని కప్పమని అడుగుచున్నా ప్రభా. ఇదిగో మమ్మల్ని కౌగిలించుకొని ప్రభు మమ్మల్ని ఆనందించేవాడు నీవే ఉన్నావు ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన నీ ఎదుట ప్రభు నాయన ఇదిగో మేమందరము కుమారులమే ప్రభు నాయన. ఇదిగో నీకు మాత్రం మేమందరము కుమారులే ప్రభు నాయన. సహాయమును దయచేయమని అడుగుచున్నా ప్రభు నాయన. ఇదిగో మాకు శిరస్సుగా ఉన్నావు కనుక ప్రభు నాయన ఇదిగో మేమందరం ఆ శిరస్సు కింద ఉన్నటువంటి అవయవములుగానే మేము ఉన్నాం ప్రభా. సహాయమును దయచేయమని అడుగుచున్నాము. ఇక మీ దాసులను మీరు ఎత్తుపట్టుకోమని అడుగుచున్నాం ప్రభా. ఆయన పాదములు ఇంకా బలము దయచేయమని అడుగుచున్నాము. ఆయన నోటికి నోరుగా మీరు ఉండమని అడుగుచున్నాం ప్రభు నాయన. ఇదిగో దేవాన్ని స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో సహాయమును దయచేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము. నీతి సూర్యుడా, సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, మీరు నిజంగానే ఒకరినొకడు ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ మాటలతో ఒకరినొకడు ఆదరించుకోండి, హెచ్చరించుకోండి, గద్దించుకోమని సెలవిచ్చిన రీతిగానే నిజంగానే ప్రభువా మాకు తెలియకుండానే మా జీవితములన్నింటిలో కూడా ప్రభు అనేకమైన చోట్ల మేము స్వార్థమైనటువంటి ఒక గుణలక్షణాన్ని చూస్తున్నాము. అది హెచ్చించుకునేటువంటి విధానంలో నుంచి సహోదర ప్రేమ కొరతగా ఉన్నటువంటి దగ్గర ప్రభు ఇది అత్యధికంగా కనబడుచున్నది. ఇది మేము కయ్యంలో చూసాం ప్రభువ. అంతేకాకుండా నాయన ఈ యొక్క ఈ యొక్క నవీన కాలంలో ఉన్నటువంటి ప్రభు అమెరికాకు మరియు వాటికన్కి సాదృశ్యంగా దృష్టాంతాలుగా పెట్టబడినటువంటి ఆ యొక్క ఆహాబు యెజెబెలు కూడా చూసాము నాయన. వీటన్నిటిని కూడా ప్రభు ఇప్పుడున్నటువంటి ఆ అమెరికాలోను అంతేకాకుండా ఆ యొక్క వాటికన్ సిటీ పోపులోను కూడా ప్రభు మేము చూచినట్లుగా ఈ సంఘంతో మీరు ఆ మాటను మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాం. ఆ ముద్రను పొందుకొని దాన్ని కొనసాగించుతున్నటువంటి ఆ యొక్క అమెరికా ఎలాగైతే ఈ మధ్యకాలంలో సువేజ్ అనేటువంటి ఆ కెనాల్ని స్వాధీనం చేసుకోవాలని స్వార్థం చూస్తూ ఉంది. ఓ దేవ, ప్రతి దేశంలో దాని యొక్క పాత్ర ఉండాలనే స్వార్థాన్ని చూస్తున్నాం. ఓ దేవ, ఈ సంగతులు ప్రభువా బాల్య స్థాయిలో
నీ యొక్క గ్రంథంలో ఆదిలో ఎలా పెట్టబడ్డాయో దాన్ని చూచుచున్నప్పుడు నాయన ఈ తర్వాత నవీన కాలంలో జరగబోతున్న సంగతులు గ్రహించుటకు వీటన్నిటిని పునాదులుగా నీ పిల్లలు వేయమని ప్రార్థిస్తా ఉన్నా. ఓ దేవా, ఈ సంగతులు ఈ పసిబాలులకు మాత్రమే బయలుపరుచుతున్నావు నాయన. కృపగల దేవ, ఈ ముద్రను నాయన ఏ రీతిగానైనా సరే మేము పొందుకోకుండా నీ పరిశుద్ధాత్మ యొక్క ముద్రను మాత్రమే పొందుకునేటువంటి విశ్వాసులుగా మమ్మల్ని అందరినీ మలచండి నాయన. ప్రభువా, ఏ మాత్రం కూడా ఆ స్వార్థం వల్ల ఉండదు నాయన. ఎదురుగా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు మాకంటే గొప్పవారిగానే మేము ఎంచాలి నాయన. అలాగూ ఎంచను. ఎందుకంటే ప్రభువా, నేను గొప్పవాడనైనను బోధకుడనైనను మీ పాదాలు కడుగుతున్నానే, నేను గొప్పవాడనైనను భోజన పంక్తిలో కూర్చుండవాడనైనా మీకు పరిచారకుడిగా ఉన్నానే అని మీరే సెలవిచ్చిన ఆ మాటల్లో ఆ తగ్గింపును చూస్తా ఉన్నాం ప్రభు. మేము అలాంటి వారంగా ఉండినట్లే సహాయం దయచ్చు. కృపగల దేవ, పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు కానీ నిజంగానే నీ పరిశుద్ధాత్మ యందలి ఆనందములు అంటా ఉన్నావు, సమాధానములు అంటా ఉన్నావు ప్రభు. అలాంటి ఒక నిజమైనటువంటి పరిపూర్ణ మానవుడి స్వరూపం గుండా మేమందరం ముద్రించబడే ప్రజలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తాం. ఈ ప్రియమైన ప్రజల్లో ఇంతవరకు తెలిసి తెలియకుండా మాట్లాడిన ఈ మాటలను బట్టి, దొర్లిన ప్రతి తప్పిదాన్ని బట్టి మేమందరం క్షమాపణలు అడుగుతున్నాం ప్రభు. మేము హెచ్చించుకున్న మా హెచ్చు జీవితాలను కానీ, ఒకప్పటి మా పూర్వపు స్నేహాలను కొనసాగించలేని మా బ్రతుకులను బట్టి కానీ మమ్మల్ని క్షమించండి నాయన. నాయన, అనేకులు ప్రభు అధికారాన్ని బట్టి ఇచ్చిపోతూ ఉన్నారు నాయన, ఆస్తిని బట్టి ఇచ్చిపోయేవారు ఉన్నారు నాయన, భక్తిని బట్టి ఇచ్చిపోతూ ఉన్నారు, విశ్వాసాన్ని బట్టి ఇచ్చిపోతూ ఉన్నారు నాయన. దౌర్భాగ్య పరిస్థితి, కులాలను బట్టి కూడా హెచ్చించుకుంటున్న వారు ఉన్నారు నాయన. దయచేసి క్షమించండి. వారి నైపుణ్యాలను బట్టి హెచ్చించుకునే వారు ఉన్నారు నాయన. ఆ వర్గాల్లో ఎక్కడ కూడా మేము చిక్కుబడకుండా ఉండేలాగా కృప చూపండి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకొచ్చున్నాం నాయన. మాకు దిద్దుబాటు అసహ్యం కాదు ప్రభు. మార్చుకోవడానికి ఇక్కడ వచ్చి ఉండగా మేము మార్పు చెంది వెళ్ళడానికి ఆశపడుతున్నాము నాయన. ఇది మొదలుకొని మా జీవితంలో మా కళ్ళు ఎదురుగా కనబడితే ప్రతి సహోదరి కంటే మేము తక్కువ వారమని, మాకంటే ఎదురుగా నిలబడి వారు మాకంటే హెచ్చైన వారనే భావిస్తూ మా జీవితాలు కట్టుకునేటువంటి ఆ ధన్యత మాకు దయచేయమని ఆయన మీ చిత్తమైతే మరొకసారి కలుసుకునే అవకాశం కూడా మాకు అనుగ్రహించమని, జరగనైన ప్రేమ విందులో నీ లేఖనాలు సెలవిచ్చినట్టుగా మేము ప్రవర్తించే భాగ్యం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.